సోదరు నెవిల్, ఇక్కడ ఉండటానికి, తిరిగి పరలోక స్థలములో క్రీస్తు యేసులో కూర్చుంటానికి ఎంతో ఆనందంగా ఉన్నది. సంఖ్య అది నన్నెన్నడూ భీతి చెందనీయదు. అదెప్పుడునూ నన్ను ఉత్తేజపరుస్తుంది. మీకు తెలుసా, నేను కొద్ది సంఖ్యతో ఉన్నప్పుడు నేను ఇంటి యొద్ద ఉన్నట్లుగానే ఉంటున్నది. కారణం, సంఘం అనేది నేను అలాగ తలస్తాను. అవును, దాని కొరకై నాకు లేఖనమున్నది. చిన్న మంద భయపడికుడి, మీకు రాజ్యము అనుగ్రహించుట అది మీ తండ్రి అభీష్టమయ్యున్నది. ఆ చిన్న మందతో నేనా దినమున లెక్కించబడగొరుతాను, భయపడవద్దు అని ఆయన చెప్పిన వారితో. ఈ రాత్రి మనం వచ్చిన ధన్యత కొరకు మనమెంతగానో ఆనందిస్తున్నాము. మాట్లాడవలనని కోరికతో నేను రాలేదు. కొద్ది క్షణాల క్రితమే తలుపు వద్దకొకరు వచ్చారు. రాబోతున్న ఫీనిక్స్ ట్యూషన్ కుటుంబం కొరకు అక్కడి నుండి ఇక్కడ నేను ఇప్పుడు వినియోగించబోయే ఒక పాఠం యొక్క పాఠాంశం తీసుకుంటకు నేను కొంత పఠన భాగములో ఉన్నాను. నేను నిజంగా దేవుని యొక్క మంచి విషయాలను గురించి, ఒక అతీతమైన దాని గురించి, అతీతమైనది అను అంశాన్ని గురించి ఆత్మలో పోషించబడ్డాను. నా భార్య వచ్చి నన్ను చుట్టానికి వచ్చి ఉన్నారని చెప్పినది. నేను వెంటనే లేవలేదు. కొద్దిసేపైన తర్వాత, నీవు ఈ రాత్రికి అక్కడ ఆలయంలో ఉండబోతున్నావా అని అడిగినది. అలాగే అనుకుంటున్నాను అని నేను చెప్పాను. నేను చెప్తున్నదేదో ఆత్మలో దాన్ని అలాగే ఉంచుకుంటకు ప్రయత్నించాను. ఆమె తిరిగి వచ్చి వ్యాధితో ఉన్న పురుషుడు ప్రార్థన చేయించుకుంటానికి వచ్చి ఉన్నాడని ఆమె నాకు చెప్పినది. నేను చెప్పాను, సరే, అలాగైతే ఎలాగైనా నేను ఆలయానికి వెళ్తాను, రోగులకై ప్రార్థిస్తాను అని అన్నాను. ఇవి మీకు తెలుసా, ప్రజలు వ్యాధితోనూ అక్కలతోనూ ఉన్నప్పుడు వాని ఎంత త్వరగా తీసుకుని రావాలనో అంత త్వరగా తీసుకుని రావాలి. దేవుని యొక్క ఘనమైన స్వస్థత శక్తి ద్వారా స్వస్థపరచబడుట అనగా నీమో అది అభినందించుట వ్యాధితో ఉన్న వారికి తెలుసు. అది ఎంతో అద్భుతకరమైన విషయం. ఎటువంటి ధన్యత అది. ఇప్పుడు రాబోతున్న ఆదివారం ప్రభుచితమైతే సోదరు నెవిల్ మరియు వారెవరికి కూడా ఏదైనా ప్రత్యేకత నేను అనుకుంటున్నాను. రాబోతున్న ఆదివారం ఉదయం ప్రజల కొరకై నా యొక్క క్రిస్మస్ వర్తమానము తీసుకుని వస్తాను. ఎలాగనగా వారికి అనుమతిద్దాము. ఎందుకనగా వారు చాలా దూరం నుండి వచ్చెదరు. అవునా, జార్జియా నుండి, వేరే వేరే స్థలాల నుండి వస్తారు. వారు వారి యొక్క క్రిస్మస్ క్రయ విక్రయాలు చేసుకుంటానికి తిరిగి వెలుదురు కాక, ఇప్పుడే బిల్లీ బయటికి వచ్చి నాకు చెప్పాడు, నా సహోదరి డెలోరస్ రాబోతున్న ఆదివారం సాయంకాలం ఆరాధనకు ముందు చిన్న పిల్లలకు ఒక విధమైన చిన్న బహుమతులు ఉన్నవని చెప్పినది. ఒక చిన్న క్రిస్మస్ ఆట వారు వేయబోతున్నారు. కార్యక్రమములు ఆరంభించక ముందు వారు ఉంచబోతున్నారు. అది ఆదివారం సాయంకాలం ఉంటుందా కాదా అని నేను అడిగాను. అవును అని చెప్పినది. అలాగేనట్లయితే కొద్దిగానైనా అభ్యంతరం ఉండదు అని నేనన్నాను. చూశారా, రానున్న మంగళవారము క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ సాయంకాలం లేక ఒక వారము క్రిస్మస్. కాబట్టి ప్రజలను అది ఒక్కిరి బిక్కిరి చేస్తున్నది. తర్వాత క్రిస్మస్ ఈవ్కి ఇంటికి వెళ్ళవలసి ఉంటున్నది సోమవారానికి. కాబట్టి నేననుకున్నాను 2 వారములు. అవునది నిజం, 2 వారాలు. సరే, కనుక నేను తలంచాను, ఒకవేళ ప్రభుచిత్తమైతే ఈ రాత్రికి నేను వచ్చినట్లయితే ప్రజలు తెలుసుకుంటారు సోదరు నెవిల్కు ప్రత్యేకమైనది ఏమీ లేదు. దాన్ని నేను సహజంగా సంఘానికి నా యొక్క క్రిస్మస్ వర్తమానం ఇచ్చుటకు, ఈస్టర్ వర్తమానం నా గుండెల్లో ప్రభువు ఏమి ఉంచుతాడో దాన్ని ఇచ్చుటకు ప్రభుచితమైతే రాబోతున్న ఆదివారం ఉదయము నేనిస్తాను. సాయంత్రానికి బదులుగా ఉదయాన్ని నేను తీసుకునే కారణమేదనగా, ప్రజలు దూరం నుండి వస్తారు. వారి ఇంటికి వెళ్ళుటకు వారికి మధ్యాహ్నం కావలసి ఉన్నది. అవునా, లేదా రాత్రిపూట కూడా నేను తీసుకుంటాను. సాయంత్రం ఇంకా మంచిది అని నేను అనుకుంటాను. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు నేను సాయంత్రపు కూడికను ఇష్టపడతాను. ఏదో ఒకటి. అది దేవుడు ఆదాము యొద్దకు ఏదైనా తోటలో వచ్చి మాట్లాడుట. అవునా, సాయంత్రపు కూడికను నేను ఇష్టపడతాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారము దాన్ని ఉదయము కలిగినట్టే మంచిదవుతుంది. తద్వారా ప్రజలు వెళ్ళిపోవుటకు మందిరము ఇక్కడ తరువాత స్థలంలోకి పెద్దదిగా చేయుచున్నందుకు మనకు ఇక్కడ అవతలకు అందుకు
అది చేస్తున్నందుకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. దాన్ని కొంచెం మరింత స్థలము కలుస్తున్నది. కేవలము గడబిడలు, తొకతొకలు చివరికి ఎలాగైనా మనం పొందుకున్నాము. సహోదరు బోస్వర్త్ ఒక సంతోష భావంతో ఇలాగ చెప్తుండేవాడు. పెద్దగా అరిచే బిడ్డ ఎక్కువగా జాగ్రత్త తీసుకోబడుతుంది కాబట్టి అదంతా పెద్దదవుతుంది కదా. కనుక ఒక్కొక్కసారి మనం కొద్దిగా అరిచేటట్లుగా అది చేస్తున్నది. మీరు అలా అనుకోవట్లేదా? కాబట్టి సహోదరుడు అంతోని అతని అనుచరుల మీద ఆ అందమైన సంగీతం కొరకు నేను వ్యాఖ్యానం చేయ ఆశపడుతున్నాను. నేను ఇప్పుడే లోపలికి వెళ్ళిపోయి అది విన్నాను. మీకు తెలుసా, పరికరాలు, బూరలు నా యొక్క బిడ్డలు కేవలం వాటిలో ఒకటైన బూరను, వాయిద్యమును వాయించాలని నేను కోరుకున్నాను. అవి ఊదే పరికరాలు. బెక్కి పియానోను ప్రారంభించినది. అయితే ఆమె చిన్న యవ్వన వయసులోనే ఉన్నది. అవును, అది ఆమె దాన్ని ఇప్పుడు వదులుకోవాలంటున్నది. ఆమె ఆరంభించినది పాపులర్ సంగీతము, ప్రజాభిమాన సంగీతము. పైన వారు ప్రారంభించారని ఉపాధ్యాయుని చెప్పినది ఆమెకు. కాదు, నా భావం కాదు. నా భావం ఏమిటో మీకు తెలుసా? ఆలాపన మొదలైనవి, సాంప్రదాయకరమైన సంగీతం, దానిపైన మత సంబంధమైన సంగీతము పొందుట కొరకై ఆమె యొక్క ఉన్నత శ్రేణికి ఆమె వచ్చినప్పుడు అప్పుడు ఆమె తలస్తున్నది, నేను వదిలిపెడతాను అని. చిన్నపిల్లలు ఒక సమస్య. ఎలాగైతేనేమి, మొదటిగా అది దేవుని పిలుపై ఉండవలసి ఉన్నది జరుగుట కొరకై. ఆమె యొక్క చెల్లెలు షారా అక్కడ వెనుక ఆమెను కొట్టుటకు వెళ్ళుచున్నది. ఎటువంటి పాఠ్యము లేదు. కాబట్టి అది అలాంటి ప్రజ్ఞ తీసుకున్నట్లయితే దేవుని యొక్క పిలుపు శ్రేష్టమైనది అవుతున్నది. అయితే నేను బాకాను ఇష్టపడతాను, బూరను. ఆ మూలన అక్కడ ఈ మందిరం ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక అర్ధపూట బాకాలు అనగా బూరలు వాయించారని నాకు జ్ఞాపకమున్నది. ఎక్కడైతే ఆ సెలవునొద్ద నా రక్షకుడు చనిపోయినో అక్కడనే నా పాప క్షమాపణకు నేను ఏడ్చితని. అక్కడనే నా హృదయానికి రక్తము పోయబడినది. నేను పాఠ్యాంశమును మూలరాయిలోకి జారవిడుచుచు అనున్నది నాకు జ్ఞాపకమున్నది. ఒక రాత్రి ట్రినిటీ మెథడిస్టు ఆలయము పెద్దవాడైన డాక్టర్ మారిసన్ నాకు జ్ఞాపకమున్నాడు. వెనుక నా దినాలలో జీవించిన అనేక మంది అయిన మీకు ఒక వృద్ధులైన భక్తిగల డాక్టర్ మారిసన్ జ్ఞప్తియుండి ఉండును. ఔస్బరీ వారు డాక్టర్ మారిసన్ అతని వయసులో ఒక భక్తిగల పెద్ద మనిషిని పోగొట్టుకున్నప్పుడు ఒక గొప్ప వ్యక్తిని ఔస్బరీ పోగొట్టుకున్నది. అతని బోధ వినటానికి నేను ఎప్పుడు ఇష్టపడతాను. అక్కడున్న ట్రినిటీ మెథడిస్టు ఆలయమునకు అతని బోధ వినటానికి నేను వెళితిని. ఆ రాత్రి చిన్న బాల్కనీల నుండి నేను నా భార్య ఎలాగు వెళ్తామో ఆ విధముగా ఇద్దరు అబ్బాయిలు నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. వారు వారి యొక్క బాకాలు గాల్లో ఊదుకుంటూ అలాగ ఆ సాధనాలను ఆ విధంగా వారు వాయించారు. నా రక్షకుడు చనిపోయిన సిలువనొద్ద ఆ పెద్ద సిలువ గిర్రను తెప్పుకుంటూ వెళ్ళిపోయారు. నేను వీధిలో నిలబడి అలాగే విన్నాను. నా చేతులు పైకి గాలిలోకి ఎత్తి దేవుని స్తుతించుటకు ఆరంభించాను. నేను దానికి సహాయం చేయలేకపోతుని. తిరిగి జన్మించిన క్రైస్తవుని లోపల ఒక విధమైన ఉత్సాహం ఉంటున్నది. అది తొందర చేసినప్పుడు ఒకటి జరగవలసి ఉంటున్నది. దానికి అదే ఉంటున్నది. పాతకాలపు క్రైస్తవ అనుభవానికి పోలిక ఏదీ లేదు. అందుకై ఏదీ తీసివేయలేదు. నా యొక్క అనుభవము లోకములో ఏ ఐశ్వర్యము అది వినిమయం చేయదు. ప్రపంచమంతా లేక సర్వ సూర్య కుటుంబము వినిమయము చేయదు. యేసు ఆయన గురించి ఏది బోధించనో దాన్ని. మనతో కలిసి కూర్చున్న ఒక వ్యక్తి ఉన్నాడు. నేను వెనుకకు చూచినప్పుడల్లా నా గుండె కొట్టుకుంటుంది. వంకకెరతో నడుస్తూ గత రాత్రి సహవాస భోజనం తీసుకుంటున్న మనిషి, నేను చూచిన మనిషి. నీవు ఓరల్ రాబర్ట్స్ వలె అగుపిస్తావని ఎవరైనా నీకు చెప్పారా? నేను చెప్తున్నాను, నీవు ఓరల్ రాబర్ట్స్ను చూశారా? మీలో సుమారు అందరి కూడా అతడు ఓరల్ రాబర్ట్స్ వలె అగుపిస్తాడు కదా. నేను అలా వెనుకకు చూచుట సంభవించినది. అతడి ఓర్ల కంటే కొంచెం పెద్దవాడని నేను అనుకుంటున్నాను. అయితే అతడు తల వెంట్రుకలు దువ్వుకుంటగాని అతని నొసలు, అతని కొన్ని ముఖ అవయవాలు ఎప్పుడు గంభీరంగా కనిపించే వ్యక్తి ఓర్ల వలె కూర్చునుట. కనుక నేను ఎప్పుడు కూడా సహోదరుడు ఓరల్ను అని తలస్తాను.
అతని వలనే ఒక విధంగా కనిపించుట. సోదరుడు ఓరల్ అక్కడ ఒక విధమైన బైబిల్ పాఠశాలను అటువంటిది ప్రారంభించాడు అని నేను అనుకుంటున్నాను. అది నేను నిన్నటి దినాన విన్నాను. ఏంటి? విశ్వవిద్యాలయం. అవును, సోదరుడు కారల్ విలియమ్స్ దాని యొక్క ఒక విధమైన వాటిలో ఒకరు. అది ఇప్పుడు ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోనండి. ప్రభుచితమైనట్లయితే ఆదివారం ఆరంభిద్దాము. నాకు ఈస్టర్ కాదు, క్రిస్మస్ వర్తమానమున్నది. తర్వాత మందిరము ఆరంభించినందుకు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అటు తర్వాత ఇది సంఖ్యను కలుపుకోవటం మాత్రము కాదు, కానీ ఇది మన కదలికకు కాదు, మనము కూడుకొను సమాజమునకు, మన సంఘమునకు దేవుడు అనుగ్రహించు కలుపుకొను కృప కూడా అవుతున్నది. మనము దాన్ని ప్రేమిస్తున్నాము. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోవాలనుకోవట్లేదు. అయితే అనేక సంగతులు నేను చెప్పవలసి ఉన్నది. అయితే కాదు, అదెంతో సమయం పడుతున్నది. అయితే ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది నేను చెప్పకూడనది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటున్నారా? మీరు ఎరిగిన కొన్ని సంగతులు అవి ప్రభువు నావను బట్టి ఉన్నవి. ఆయనను నీవది చెప్పలేవు. నీవు గమనించు, అది నీవు నీలోనే ఉంచుకోవలసి ఉన్నది. అవును, అయితే జరుగుతున్న ఒక ప్రత్యేకమైన విషయము కొంతకాలం నుండి అది జరుగుతూ ఉంటున్నది. అది జరుగుటకు సంసిద్ధంగా ఉన్నది. ఆ స్థానమున పరిశుద్ధాత్మ ప్రజల మధ్య కదలుచుండుట. దాని కనిపెట్టుటకు నేను హెచ్చరిక చేయబడితిని. ఏ ఒక్క భూ సంబంధమైన వారు దాన్ని ఎరగకుండేది. చూశారా? అయితే పరిశుద్ధాత్మ సాగి వెళ్ళుట గమనించుడి. ప్రభుచితమైతే ఒకానొక అనుకూల సమయమున దాన్ని నేను బయలుపరచదను. ఇప్పుడు జ్ఞాపకముంచుకోండి, వారి మధ్య దేవుడు ఉన్నాడని అది చూయిస్తున్నది. ఒకరు కొద్దిసేపటి క్రితము చెప్పినట్లుగా సహోదరుడు నెవిల్ అది చెప్పాడు. దేవుడు మన మధ్యనున్న క్రమముగా లేనిదానిని లెక్కించడు, లేదా మన యొక్క ఆయన దృష్టిలో అమర్యాదకరమైన మన ప్రవర్తన ఇశ్రాయేలును చూచుటకు వెళ్ళిన దీర్ఘదర్శి దాన్ని ప్రకృతి కన్నుతో చూడగలిగెను. అది ఏ విధముగా క్రమముగా ఉండునట్లుగా చూశాడు. వారు ఎలాగా తప్పు చేశారు, వారు ఏ విధముగా శపించబడవలసినది. అయితే బిషప్పు ఏది చూడలేకపోయాడనగా ఆ కొట్టబడిన బండను, ఆ ఇత్తడి సర్పమును ప్రాయశ్చిత్తార్థము చేయుదాన్ని చూడలేకపోయాడు అతడు. అవును, కనుక బిలాము ఇశ్రాయేలును చూచినప్పుడు వారిని శపించడానికి ఒక కారణమును చూశాడు. అవునా? అయితే దేవుడు వారిని చూచినప్పుడు ఆయన ప్రాయశ్చిత్తార్థ బలిని చూశాడు. ఆయన చెప్పాడు, నీవు గురుపోతు వలె ఉన్నావు అని. ఆమేన్. నీ మార్గములు ఎవరు ఏదైనా పెట్టగలరు? నీ గుడారములు ఎంత రమ్యములు, ఎంత నీతిగలవి. ఆ విధంగా దేవుడు వారిని చూశాడు. అవునా? మనుష్యుడు చూచిన విధమున కాదు, వాటి యొక్క గొప్ప అధికారులు చూసిన విధమున కాదు, అయితే ఆయన వాటిని చూచిన విధము. ఓ దేవా, అది నా భాగమై ఉండును కాక. నేను కోరుకోగలుగుటకు నాలో ఏమీ లేదు, నేను తెచ్చుటకు నా హస్తాల్లో ఏమీ లేదు. కేవలము నీ సిలువను నేను ఆనుకొని ఉన్నాను. చూశారా? అదే మనకున్నది. ఇది ప్రార్థన కూడిక కాదు, లేదా ప్రార్థనా కూడిక రాత్రి కాదు. అయితే ఇది ఒక విధమైన సవార్థిక గుంపు. ఇక్కడ వాక్యమును పెట్టుకు మేము ఆశపడుతున్నాము. బహుశా ఈ రాత్రి మీతో కొన్ని నిమిషాలు మాట్లాడటానికి మాట్లాడవచ్చు. మీలో అనేక మంది లేఖనము తీయటానికి ఆశపడేవారు. సరే, మీకు తెలుసును, ఖచ్చితంగా దాన్నే తెరచుట, నేను చదవబోయే పాఠమును తెరచుట. అవునండి, వింతైన విషయం. అది 1 కొరింథీ 11వ అధ్యాయం. మరియు కొద్దిగా వివరణ నేను రాసుకున్నాను ఇక్కడ ఒక చోట అని నేను అనుకుంటున్నాను. అది ఇప్పుడు కనుగొనగలిగితే 1 కొరింథీ 11వ అధ్యాయము ఇక్కడే ఉన్నది. ఇక్కడే. అవునండి. ఇప్పుడు చూడండి, వాక్యమును సమీపించక ముందు వాక్యానికి గ్రంథకర్త అయిన ఆయన్ను మనము సమీపిద్దాము. వాక్యమగు ఆయన్ను మనము చదువునప్పుడు ఆయన ఆశీర్వాదం కొరకు, కనికరము కొరకు మనం ప్రార్థించుకుందాము. నిండైన కృప కనికరముగల ఓ ప్రభువైన దేవా, మనుష్యుడు పాపము చేసి ఆ పెద్ద అగాధమును అతనికి నీకు మధ్య పెట్టియుండగా, కాలమంతట్లో కూడా ఎవరైతే అంగీకరించనో, తనకు తానుగా ఒకడు దాటలేనప్పుడు అతడు సంపూర్ణంగా వెనుకకు
దారిలేని వానిగా నశించిపోయిను. అయితే సమస్త కృపా సంపూర్ణకు దేవుడు అతని స్థానమందు ఒక ప్రత్యామ్నాయమును తీసుకొనుటకు వెనుకకు తెచ్చుటకు అంగీకరించెను. ప్రభువా, నిన్ను ఎరిగిన ఎవరి గుండెనైనా అది వణికింప చేస్తున్నది. నీవు ఒక ప్రత్యామ్నాయమును తీసుకునినా నీ యొక్క ఘనమైన ప్రేమ కృపలు ఎలాగూ తీసుకుంటివా అని తలంచుటలో దాన్ని తెలియపరచుట మేము చేయుచున్నప్పుడు, ప్రభువా, ఈ రాత్రిలో ఆ ప్రత్యామ్నాయము మీదనే మేము అనుకుని ఉన్నాము. పాపులమైన మా నిమిత్తం చనిపోయిన ఆయన మా యొక్క అనీతిని లేక అవినీతిని నీతిమంతుడైన ఆయన తనపైన వేసుకున్నాడు. అట్టి ఆయనపైనే మేము నమ్మిక ఇచ్చున్నాము. భయభక్తులతోనూ గౌరవ కృతజ్ఞతతోనూ మా హృదయాలు తలలు వంచిన వారమై ఇప్పుడు పవిత్రతతో నీ వాక్యమునొద్దకు వచ్చి ఉన్నాము. మరియు ఈ రాత్రి మాకు పరిశుద్ధాత్మ ద్వారా నీవు కృపను పంపమని అడుగుతున్నాము. మమ్మల్ని బలపరచుటకు అవసరమైన జీవపు రొట్టెను మాకు దయచేయము. మాకు ఏది అవసరమో ఖచ్చితముగా అది నీకు తెలుసును. మరియు మేము అడిగినప్పుడు మేము పొందేదమని నీవు వాగ్దానం చేసింటివని మేము ఎరిగి ఉన్నాము. ప్రభువా, ఈ రాత్రి రోగముతో అక్రలతో ఉండి మేము ఎరిగిన వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎంతో విస్తారముగా వారికి దేవుని కృప ఇవ్వబడాలని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరియు తండ్రి, ఎవరైతే పడిపోయారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈ రాబోతున్న సెలవు రోజు వారి హృదయాలకు జ్ఞాపకం తెచ్చును. వారు ఒకప్పుడు ఎక్కడ ఉన్నారో నీ యొక్క సహవాసములోని బాహ్యాన్ని ఎడమలోకి పడిపోయారు. దేవా, వారు తిరిగి వచ్చేదరని నేను ప్రార్థన చేస్తున్నాను. అనుగ్రహము చూపుం ప్రభువా. సమాజములోకి తిరిగి వచ్చి, జ్యేష్ఠులు సమాజంలోకి తిరిగి వచ్చి, ఎక్కడైతే కృప, కనికరాలు, ప్రేమ, జాలి మా ఆత్మలకు, మనస్సుకు, మా శరీరానికి స్వస్థత ఉన్నదో అక్కడికి తిరిగి వచ్చేదము కాక ప్రభువా, దాన్ని దయచేయము. ఏ రాత్రి వాక్యమును దీవించుము. మమ్మల్ని అందరినీ బలపరచుము. యేసు నామమున మేమది అడుగుచుండగా నీ ఆశీర్వాదములు దయచేయము. ఆమేన్. కొద్ది నిమిషాల కొరకు 1 కొరింథీ 11వ అధ్యాయమునకు 23, 24, 25 వచనాలకు మీ అవధానమును ఆహ్వానింపగోరుచున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పెను. నేను వివరించి ఆశపడు చిన్న పాఠమునకు నేను ఇలాగు పిలిచినట్లయితే, ప్రభువును జ్ఞాపకము చేసుకునుట, అది ఒక రాత్రి దానివలే వినిపిస్తున్నది. లేక గత ఆదివారం ప్రభురాత్రి భోజనము దానిపైన బోధించిన వర్తమానం వలె అది ఉంటున్నది. అయితే మరొక చిన్న వ్యత్యాసకరమైన కోణంపై నుండి కొన్ని నిమిషాలు దాన్ని నేను సమీపించాలనుకుంటున్నాను. ప్రభువును గుర్చి ఆరాధించుటలో మన యొక్క ఆలోచనలు క్రోడీకరించుకున్నట్లో అని బహుశా ప్రభువులతో అది ఆరంభం చేద్దాము. ఎందువల్లంటే మనకందరికీ జ్ఞప్తి ఉండే స్థలము మంచి స్థలం అది. ఆయన బల్ల యొద్ద ప్రభువును జ్ఞాపకం చేసుకుంటా, అది వాస్తవంగా పాఠము దానికి వివరణ అవుతున్నది. అయితే మనము పాత్రను తీసుకునవలనని, రక్తము త్రాగవలనని, కోషె రొట్టెను తినుటకు, జ్ఞాపకం చేసుకుంటకు అని పౌలు చెప్పుచున్నాడు. ఆయన మన కొరకు ఏమి చేసి ఉన్నాడో అది జ్ఞాపకం చేసుకుంటానికి. దాన్ని నీవు చేయుచు ప్రతిదినపు కార్యక్రమం వల్లే నీవు చేయకూడదు. ప్రభువును జ్ఞాపకం చేసుకొనుచు నిజముగా రావలసి ఉంటున్నది. చూశారా? జ్ఞాపకముచ్చుకో, అది ఆయన కృప, ఆయన కనికరమే. నీవు కలిగి ఉన్న ఒకే ఒక నిరీక్షణ, అది మాత్రమే. నీవు ఎప్పుడు ఏమి చేసేవని కాదు, క్రీస్తు నీ కొరకు ఏమి చేసిండెనో దాని యొద్దకు ఏది రాదు. ఈ వారములో నాకొక విషాదకరమైన అనుభవం నాకు కలిగినది. ఆయనను దాన్ని ఒక మహిమ గలదని పిలవగలను. ఒకప్పుడు ఇక్కడ మనతో కూర్చున్న ఒక సహోదరుని నేను సమాధి చేశాను. మీలో చాలా మందికి విషయం తెలుసును. అది మన ప్రశస్తమైన సహోదరుడు
రాజర్స్, బస్తి రాజర్స్, మనం అవర్, ఇక్కడ ఉన్న సహోదరు బ్యాంక్స్ వుడ్, సహోదరు సాత్మెన్, మేము కలిసి భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాము. మరియు 25 సంవత్సరాల క్రిందట ఎక్కడైతే మొదటిగా అతన్ని నేను పాతిపెట్టితనో ఆ పాత స్థలమునకు నేను మంచులో నడుచుకుంటూ వెళ్ళితిని. ఆ సమయమందు ప్రభుని యేసుక్రీస్తు నామములో అతన్ని పాతిపెట్టినప్పుడు అది మురికి నీరు. మనకు పరిచయం ఉన్న పాతదైన ఆ వంతెన మేము దాటుతున్నప్పుడు అక్కడ టాటన్స్ఫోర్డ్ యొద్ద నేను నా సహోదరులతో మాట్లాడుతూ ఇలాగ చెప్పాను. ఒక రోజున ఒక సంఘశాఖ బోధకుడు అక్కడ పెద్ద పందిరి వేశాడు. అతడు చెప్పాడు, అక్కడ బాప్టిస్టు ఆలయం వద్ద ఉన్నటువంటి ఆ చిన్న పాతిప్రతికవాది యేసుక్రీస్తు నామములో ప్రజలకు బాప్తిసమిస్తున్నాడు అని అన్నాడు. అతడన్నాడు, ఆ విధముగా ఏ వ్యక్తి అయినా బాప్తిసం తీసుకున్నను నా పందిరి క్రిందకి కూడా ఆహ్వానించబడడు అని అన్నాడు. ఆ సమయంలో ప్రభుని యేసు నామములో బాప్తిసం తీసుకున్న కొందరు అక్కడ కూర్చునిరుట తటస్థించినది. అదెవరనగా సహోదరు జార్జ్ రైట్, అతని కుటుంబము. వారు చేయవలసింది ఒకటి, తిరిగి వెనుకకు వెళ్లకుండుట. కాబట్టి ఆ దినమున ఆ రేవునొద్ద అతడు తన కూటము వదిలిపెట్టి ఆ విధంగా చూచుటకు క్రిందకు వచ్చాడు. అతని సభవారు అక్కడే నిలబడి ఉన్నారు. నేను లేచి ఆ స్థలానికి వెళ్ళిపోయాను. అక్కడున్న కొండలపైన వర్షం కురుస్తూ ఉన్నది. బురదతోనున్న పొలాలన్నీ మునిగిపోయినవి. దాని చిన్న ఉపనదులన్నీ బ్లూ రివర్ని ఎంతో మురికి చేసినవి. నేను నీళ్ళలోకి నడుములోతులకు వెళ్ళిపోయాను. ధర్మకర్తల్లో ఒకరు లేదా సంఘ పరిచారకుల్లో ఒకరు బైబిల్ నాకు అందించారు. పెంతెకోస్తు దినమున ఎక్కడైతే పేతురు చెప్పియున్నాడో అక్కడ నేను చదివాను, మారు మనసు పొంది మీలో ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మన వరమును మీరు పొందుదురు. అది ఆ దినము అక్కడ జార్జ్ కాటర్ పడి ఉండి ఆమె చేతులు పైకెత్తినప్పుడు ప్రయత్నిస్తున్నది. సుమారు 60 పౌండ్లు బరువున్నది. 9 సంవత్సరములు 8 మాసములు కదలకుండా పడకలో ఉన్నది. ఆమె వెళ్ళు సంఘానికి సంబంధించిన వారు అన్నారు, ఎవరైనాను నా కుటుంబములకు వచ్చినట్లయితే సంఘం యొక్క సహవాసం నుండి వారు వెలివేయబడతారు. కనుక అదే సాయంకాల సమయమున ఆమె స్వస్థత పొందినది. కాబట్టి అక్కడ ఉన్న చిన్న నేల్ అమ్మాయి వలె ఆమె బాప్తిసం కావాలని కోరినది. అది నేను దర్శనంలో చూశాను. ఆమె చేతులు ఆమె కాళ్ళు లాగినట్లుగా. మీకు కథ తెలుసు. దర్శనంలోకి వెళ్ళిపోయి ఆత్మశక్తి చేత ఆమెపై చేతులు పెట్టాను. అక్కడ ఆమె బయటికి వచ్చి స్వస్థత పొందుకున్నది. కాబట్టి ఆమె దానికి సంబంధించున్నది. అది మెథడిస్టు సంఘము. మెథడిస్టు సేవకుడుగు సహోదరు స్మిత్ తన యొక్క సభతో కలిసి ఏటి ఒడ్డున నిలబడిన వారిలో ఒకరు. నేను బైబిల్ బాప్తిస్మము, క్రైస్తవ బాప్తిస్మము ఇచ్చుటకు ఆరంభించాను. సుమారు 5-6 నేను బాప్తిసం ఇచ్చినప్పటికీ అకస్మాత్తుగా వరుస చిందరబందరైపోయినది. అక్కడ కొండపైన మంచి బట్టలు ధరించుకుని ఉన్న ఆ మెథడిస్టు వారు ప్రభుని యేసు నామములో బాప్తిసం తీసుకుంటానికి ఇక్కడికి వచ్చారు. ఒకరి వెంట ఒకరు స్త్రీలు వారి అందమైన పట్టు వస్త్రాలతో, వేసవికాలపు వస్త్రాలతో బురదలో నడుచుకుంటూ వచ్చారు. కన్నీళ్లతో కళ్ళు తుడుచుకుంటూ, పెదవుల రంగులు తుడుచుకుంటూ, ఒప్పుకోలు చేయుచు బాప్తిసం పొందుటకు వచ్చారు. ఆ గుంపుతో సహా ఒక బలిష్ఠుడైన ఒక కండలు గల పెద్ద మనిషి నీలిరంగు సుడు ధరించున్నాడు. ఒక రకమగు GI తలకట్టు, విశాలమైన ముఖవర్చస్సు. అతడు వచ్చాడు. అతడన్నాడు, నేను కూడా నా యొక్క తీర్మానము చేసి ఉన్నాను అని. అతడే ఎవరు ఏమి చెప్పకూడగనే బస్టీ రాజర్స్. అతని యొక్క ఒప్పుకోలను బట్టి అక్కడ నేను అతన్ని ప్రభుని యేసుక్రీస్తు నామములో పాతిపెట్టితిని. గడిచిపోయిన వారములో నేను అతనిని మెల్టౌన్లో వద్ద సమాధిలో పెట్టితిని. పునరుద్ధానం యొక్క సంపూర్ణత అను ప్రసంగమును మాట్లాడి ఉంటిని. ఒక మిషనరీనయుండి పలు రకాలైన దేవులను, వేదాంతులను నేను చూచుచున్నాను. క్రైస్తవ్యానికి వెలుపడి ఉన్నదంతా అది కేవలం వేదాంతం. వారు ఏ విధముగా ఇది అది మరేదో నమ్ముతారు. అయితే మహోన్నతులైన సృష్టికర్త, సృష్టిని సృష్టించినవాడు, సృష్టి ఉండినట్లయితే సృష్టికర్త ఒకరు ఉండవలసి ఉన్నది. ఒక సృష్టి ఉండినట్లయితే అది సృష్టికర్త వలన సృజించబడినది. ఏ మానవుని పని అయినను తనను ప్రతిబింబింపచేస్తున్నది. ఆయన మంచి వడ్రంగి,
ఆయన మంచి పనిని చెయ్యును. ఆయన కట్టడాలు కడతాడు. ఆయన మంచి యంత్రశాస్త్ర నేర్పరైనట్లయితే ఆయన మంచి పనిని చేస్తాడు. నీ పని నిన్ను ప్రతిబింబింప చేస్తుంది. దేవుని యొక్క సృష్టి దేవుని ప్రతిబింబింప చేస్తున్నది. దేవుడు ప్రతి ఒక్క దానిని ఒక ఉద్దేశం కొరకై చేశాడు. దేవుని యొక్క ఉద్దేశానికి పరిచర్య చేసిన ప్రతి ఒక్కటి అది చనిపోయిన తర్వాత అది పునరుద్ధానమును కలిగి ఉంటున్నది. ఒకటి నాకు చెప్పు, అనేకమైన వాటిని నేను తెచ్చాను. పువ్వులు, చెట్లు, ఏ విధముగా సూర్యుడు ఒక చిన్న బిడ్డ పుట్టినట్లుగా అది ఉదయించి బలహీనపడి వాటి కిరణాలు సుమారు 10 గంటలకు అది చిన్న యవనునిగా, మరి 12 గంటలకు ఆమె తన బలముతో తన స్త్రీతత్వ సౌందర్యములో లేక పురుషత్వములో ప్రకాశిస్తున్నది. సుమారు మధ్యాహ్నము 2 గంటలకు అది నావలే ఉంటున్నది. తరువాత మధ్యాహ్నము సుమారు 5 గంటలకు అది తాతవలే అయిపోతుంది. ఆమె క్రిందికి పోతున్నది. చివరికి ఆమె కిరణాలు భూమిలో నుండి చలనై ఆమె చనిపోతున్నది. అది దాని యొక్క అంతమా? ఆమె దేవుని ఉద్దేశమునకు పరిచర్య చేసినది. భూమికి అడ్డంగా ఆమె వచ్చుచున్నప్పుడు వృక్షశాస్త్రము జీవము ఆమె బ్రతికించినది. అంత క్రితము చనిపోయిన మొక్కలన్నిటినీ కూడా ఆమె లేపినది. దేవుని ఉద్దేశానికి ఆమె పరిచర్య చేసినప్పుడు అది ఆమె అంతమా? ఆమె మరుసటి ఉదయము తిరిగి లేస్తుంది క్రొత్త జీవముతో. ప్రతి చెట్టు అదే చేస్తున్నది, ప్రతిదీ అదే చేస్తున్నది. ప్రతిదీ, సూర్యుడు, నక్షత్రాలు, సౌర వ్యవస్థ, ప్రతిదీ వాగ్దానం చేయబడినది. ఒక మానవుడు దేవుని ఉద్దేశానికి పరిచర్య చేసినట్లయితే దేనికైనా ఉన్నట్లుగానే ఖచ్చితంగా పునరుద్ధానము ఉండును. నీవు చేయవలసిన ఒకటి కాలువ మీద దేవుడు కనిపెట్టి ఉంటాడు. ఆయన ఇప్పుడు ఉన్నట్లుగానే చెట్ల మీద నుండి పడిపోయిన పెద్ద ఆకులు లేక రాలిపోతవి. అవి ఎర్రవి, పచ్చవి, నీలి వర్ణవి, గోధుమ రంగు, వివిధమైన రంగులు కలవి. భూమి పెద్ద ఛాతికి అడ్డంగా పడతవి. భూమి యొక్క పెద్ద ఛాతికి అడ్డంగా పడతవి. ఎక్కడా దాని లోపల దేవుని ప్రకృతి పరుండి ఉన్నది. ఆయన పూలగుత్తిని దేవుడు అక్కడ నాటాడు. అయితే ఆయన ఎప్పుడు పూలగుత్తిని నాటినో ఆయనకు తెలియను. వసంత ఋతువులో పునరుద్ధానం ఉంటున్నది. లోకము తన చుట్టూ తిరిగి కక్ష మీదకి వస్తున్నది. సూర్యునితో అది తిరిగి వచ్చు వరకు మరి తిరిగి అది సమాధి పూలతో పుట్టుకొని వచ్చును. ఇదే అంతము అని ఎన్నడూ చెప్పబడలేదే. చెట్ల మీద గోధుమ వర్ణముతో ఉన్న ఆకులు ఎప్పుడు కూడా ఇదే అంతము అని చెప్పలేదు. అది చేయు ఒకటి దేవుని యొక్క కాల చక్రమును చుట్టూ త్రిప్పడం, దేవుని కుమారుని రాకడ కాలం వరకు క్రీస్తులో చనిపోయిన జీవం గల ప్రతి సృష్టము అది తిరిగి వచ్చును. ఆయన సన్నిధానములో ఆయన జ్ఞాపకముచ్చుకొనుట. నేను నా జీవిత అంతమునకు వచ్చినప్పటికీ ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఆయనే పునరుద్ధానమును జీవము అని ఆయన్ను జ్ఞాపకము చేసుకొనుచు ఆయన సన్నిధానంలో చనిపోవటకు నేను ఆశించుచున్నాను. ఆ ఒక్కరు ఆయనే. తరువాత ప్రభు యొక్క బల్ల యొద్దకు మనం వచ్చుట. క్రితము నేను ఇక్కడే వివరణ చేసినట్లుగా ప్రభు యొక్క బల్ల, మనము దానిని సంసర్గము అని పిలుచుచున్నామని అనుకుంటున్నాము. అది రొట్టెను తీసుకునుట. మనము మంచి దానిని చెడ్డ స్థానంలో ఉంచుచున్నాము. అది రొట్టె అని కాదు, అది ద్రాక్షసము అని కాదు, అది కోషేరు రొట్టె ద్రాక్షసము. అయితే సంసర్గము అనగా సంభాషించడము, ఆయనతో సంభాషించుట, ఆయన్ను జ్ఞాపకం చేసుకునుట. నేను నమ్ముతున్నాను ఆరాధనలో కూడా అదెంతో ఆశీర్వాదకరమైనది. అవును, మన యొక్క బ్రతుకులోని ప్రతి ఒక్క ఘడియ కూడా సంభాషించుట కావలసి ఉన్నది. ప్రభువుతో సంభాషణ కలిగినుట ఎడారిలోని వయాసిస్సు వంటిది. అది చెరువు అడుగునున్న ఓట వంటిది. అక్కడికి దారిన వచ్చుచున్న బాటసారి వచ్చి అతని దప్పిక తీర్చుకున్న వరకు నీళ్లు త్రాగుటవుతున్నది. అది ప్రభును జ్ఞాపకం చేసుకునుట, ఆయన బల్ల యొక్క క్రమం ప్రకారంగా వచ్చుట. ఇక్కడ మనతో కలిసి భూమిపై ప్రయాణము చేయుచున్న యాత్రికుడు కలిసి వెళుచునుట. ఆ విధముగా ఆయన బల్ల ద్వారా వచ్చుట, అక్కడే ఆయన వాక్యం యొక్కయు ఆయన కృప యొక్కయు ఆయన ఆశీర్వాదమును త్రాగుట, దప్పికతోనున్న మన ఆత్మను తృప్తిపరచబడి వరకు ఆయన వాక్యముతో సహవాసము చేయుట. అటు తర్వాత మనము తృప్తి చెందిన వారమై సెదదీర్చుకున్న వారమై స్థలమును విడుస్తాము. తిరిగి అరణ్యమందలి సమస్యలను, జీవితం యొక్క సమస్యలను ఎదుర్కొంటానికి బయటకు వెళ్ళిపోతాము. అవును, ఎడారిలో ఒక వయాసిస్సు మనలను మనము సెదదీర్చుకొనుట, మనము దప్పికతో ఉన్నప్పుడు మనమే సిద్ధపడుట. ఆరాధన చేయు ప్రతి ఒక్కరితో అది ఉండవలసి ఉన్నది. కలిసి కోవాలను ఆశ కలిగిన ప్రతి
నిజ విశ్వాసికి అది ఉండవలసి ఉన్నది. దైవిక సంబంధమైన ఆరాధనలో ఒకటి ఉన్నది. అది దేవుని చేత నియమించబడినది. అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. నీతిమంతులు దాని కొరకై ఆకలిగొందరు. దావీదు చెప్పుచున్నాడు, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు అతని ప్రాణము దేవునికై దప్పికొనుచున్నది. దాని ప్రక్కల నుండి మాంస ముద్దలను వేటి కుక్కలు లాగివేయగా గాయపడిన చిన్న దుప్పి దాని నుండి లాక్కొని అది పారిపోతుంది. అది నిలబడిపోయి దాగుకొనుచు దాహముకుంటూ ఎదురు చూస్తున్న దాహానికి. దేవుడు దానికి అనుకూర్చిన ఇంద్రియాల వలన వాసన పడుతుంది. మైలి కొద్ది దూరములో నుండి అది నీటి వాసన చూడగలదు. దాని ప్రాణములో నుండి దాని రక్తం కారిపోతుండగా దాని చిన్న తలను అది గాలిలోకి ఎత్తి ఉంచుతుంది. అది ఆ ఊటి యొద్దకు చేరుకోగలిగితే అది బ్రతుకుతుందని దానికి తెలుసును. అలాంటప్పుడు దాన్ని ఏది పట్టుకోలేదు. అది నీటి యొద్దకు చేరుకోగలిగితే నీవు దాని వెనుక పంపే ప్రతి కుక్కను అది తికమకలు చేస్తున్నది. ఎందుకనగా దానికి తెలుసు జీవమిచ్చు సాధనోపాయము అది కనుగొనని దానికి తెలుసు. సంఘము ఆ స్థానానికి వచ్చినప్పటికీ, ఎక్కడైతే ఆ క్రీస్తు మనకు ఎంతో సమస్తమైండి మనము ఒకరినొకరము ఆయన సన్నిధానములోనికి వచ్చినటువంటి దప్పిక కొని ఉండుటకు అది జీవమునిచ్చు సాధనమవుతుంది. ఏ దెయ్యము నిన్ను దాటిపోలేదు. చిట్ట చివరకు అక్కడ మరణము తనకు తానే ఓడిపోతుంది. ఓహో, ఎంతటి నిరీక్షణ! ఎటువంటి స్థానమది! మనకు మనమే విశ్రాంతి పొందుకుంటాము. అది ఆ విధంగా చేయటం ద్వారా ఎవరైతే మనకది సాధ్యపరిచి ఉన్నాడో ఆయన యగు క్రీస్తును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ విషయాలను మనకు ఎవరు చేసి ఉన్నాడు? అది ఆయనే. మనం ఆయన తప్పక జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నది. ఎలయనగా జ్ఞాపకముంచుకోండి, ఒకప్పుడు మనము దురస్తులముగాను, దేవుడు లేనివారిగాను, అన్య జనులుగాను ఉండి మూక విగ్రహాలతో పోతిమి. అయితే జ్ఞాపకముంచుకోండి, క్రీస్తు యూదుల కొరకు చనిపోలేదు గాని పడిపోయిన ఆదాము జాతిలోని ప్రతి సృష్టము కొరకు క్రీస్తు చనిపోయాడు. ఆయన ఓటు యొక్క సంభాషణ యుద్ధకు ఆయన జ్ఞాపకం చేసుకొనుచు మనం వస్తుండగా ఇశ్రాయేలు వారి ప్రయాణములో ఉన్నటువంటి వెనుకటి సమయమును అది మనము జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నది. వారు వచ్చారు, అయినప్పటికీ వారి విధి నిర్వహణలో, వారి యొక్క విముక్తి సందర్భంలో, ఐగుప్తు నుండి వాగ్దానము యొక్క రహదారిలో, సాక్షాత్తు విధి నిర్వహకంలో నీళ్లు లేకుండా పోయినవి. ఏ స్థలమును చూచినా ప్రతి స్థలములో ఎండిపోయి ఉన్నవి. ఎక్కడ ఊటలు ఉండవలెనో అట్టి ప్రతి కొండ యొద్ద అక్కడ ఏమీ లేవు. వారు ఎడారిలో నశించిపోతున్నారు. అటు తర్వాత అక్కడ ఆ బండ కనిపించినది. అక్కడ మోషే ఈ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా అందులోండి వచ్చినవి. దాహముతో ఉన్న ప్రతి పురుషుడు, దాహముగొన్న ప్రతి స్త్రీ, ప్రతి బిడ్డ, చివరకు దాహముతో ఉన్న ప్రతి జంతువు సమృద్ధిగా నీళ్లు త్రాగగలిగెను. బైబిల్ గ్రంథంలోని బంగారు పాఠము యోహాను 3:16 చెప్పినట్లుగా దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని విశ్వాసంతో ప్రతివాడు నమ్ముట, సంభాషణము చేయుట, ఆయన జ్ఞాపకము చేసుకునుట నశింపగా నిత్య జీవము పొందును. కొట్టబడిన మన బండ అయిన క్రీస్తును జ్ఞాపకం చేసుకునుట, నశించుచున్న లోకమును రక్షించుటకు, నశించుచున్న అన్యజనులను, నశించుచున్న యూదులను, నశించు లోకమును రక్షించుటకు ప్రవక్త చెప్పినట్లు, ఇదిగో ఊటి నొద్దకు రండి, నా యొద్ద రూకలు చెల్లించకయే పాలను తేనెను కొనుడి. ఆకలి దప్పిక గల ప్రతి ఒక్కరూ పొందుకొనుటకై క్రీస్తు ఆయన ప్రాణమును సమృద్ధిగా అనుగ్రహించున్నాడు. రండి. ఏలయనగది సంభాషణము. ప్రభువును జ్ఞాపకం చేసుకొనుచు లోపలికి రండి. ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాను అను దానిని మరలా నేను ఆలోచన చేస్తున్నాను. విశ్రాంతి స్థలము యొద్ద, అది బెయేర్ లహాయిరోయి అను బావిగా పిలువబడుతున్నది. హెబ్రూ భాషలో దాని యొక్క భావము నన్ను చూచుచున్న సజీవుని బావి అని అర్థం. హాగరు అపార్థము చేయబడిన ఆమె. ఆయనను విధి నిర్వహణ అపార్థము చేసుకోబడినది, అన్యాయం చేయబడినది, వెలివేయబడినది, వెల్లడికు ఎక్కడా స్థలము లేదు. నశించిపోవచ్చున్న బిడ్డతో ఉన్నది. బుడ్డిలో నీళ్లు అయిపోయినవి. ఆ చిన్న బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. నీళ్ల కోసము ఏడుస్తున్న ఆ మొరను వినుట అనుభవము కేవలము తల్లి హృదయానికే అది తెలియను.
అతని చిన్న నాలుక ఇవ్వబోతుండగా, అతని పెదవులు మడిపోతుండగా, ప్రతి నిమిషానికి ఆమె బిడ్డ బలహీనపడుతున్నాడు. వెలివేయబడినది. సాక్షాత్తు విధి నిర్వహణలో ఉన్నది. వెల్లటికు స్థలము లేదు. ఆమె నిస్సహాయ స్థితిలో ఉన్నది. చిట్టు చివరికి ఎండిపోతున్న అతని చిన్న పెదవులపైన ఆఖరి బొట్టు ఆమె పిండినది. ఆ తర్వాత బుడ్డి ఎండిపోయినది. అది ఆమె క్రింద పడవేసి బయలుదేరినది. ఆ చిన్న బిడ్డ నీళ్ల కొరక ఏడుస్తూ ఉన్నాడు. అతడు బలహీనపడిపోతున్నాడు. ఆమె ఏకైక కుమారుడు. ఆమె యొక్క అమాయకమైన హృదయం ఈ విధముగా కేకలు పెట్టిందని అనుటకు అనుమానము లేదు. ఓ దేవా, నేను ఏమి చేశాను అని ఆమె హస్తాల్లోనే బిడ్డ చనిపోవడము ఆమె చూడలేకపోయినది. కాబట్టి ఒక చెట్టు పొద కింద అతన్ని పెట్టినది. ఒక బాణం వేసేంత దూరం వెళ్ళిపోయినది. సుమారు 100 గజములు ఇంకా దూరం వెళ్ళిపోయినది. చిన్న చెట్టు ఒకటి ఆమె చూసింది. ఆమె అక్కడే మోకరించి ఏడవడం ప్రారంభించినది. సరే, ఆమె ఆశ్చర్యపడిపోతున్నది. ఎందుకు ఇలాగూ జరిగినది? మంచి పని ఆమె చేసినట్లయితే ఇది ఆమె పైకి ఎందుకు రావాలి? అనేకమైన సార్లు మన వ్యాధుల గూర్చి, బాధల గూర్చి మనం తలస్తూ ఉంటాము, అవునా? అయితే ఒకవేళ ఆయన తన కృపా కనికరములు చూపుటకు కాబోలు ఆమె అలా తలస్తున్నప్పుడు నీళ్ల కొరకు అలసిపోయిన చిన్న అరుపులు చివరికి నిమ్మలమైపోయినవి. ఆమెతో ఒక స్వరము, నీవు ఏడవవద్దు, దేనికై నీవేడ్చుచున్నది అని చెప్పుట ఆమె విన్నది. ఆమె పైకి చూచినది. బావి పైకి ఉబుకుట ఆమె చూచినది. ఎటువంటి విశ్రాంతి ఊట అది! బయేర్ లహోయి రోయి. నేనది ఉచ్చారణ చేసి ఉండవచ్చును. బి 2 ఈలు RLAHAIROE. దాని అర్థం నన్ను చూచుచున్న సజీవుని బావి, చనిపోలేనివాడు. మెల్కిషెదెక్, ఎల్ షదాయ్, సజీవుడై నన్ను చూచుచున్నవాడు, నా అక్కరలు ఎరిగినవాడు. ఆయన నన్ను జ్ఞాపకముంచుకున్నాడు. నేను ఆయన్ను జ్ఞాపకముంచుకున్న రీతిగా అక్కడ ఆయన నన్ను జ్ఞాపకముంచుకున్నాడు. మరియు ఆయన సజీవుడైన నాకు తెలియను. మరియు ఆయనే ఇక్కడ ఎడారిలో ఈ బావిని ఉబకింపు చేసి ఉన్నాడు. ఇప్పుడే ఇక్కడ ఈ దినములో ఇప్పుడు గంట వర్తమానముగా మనము అనుష్ఠించుకుందామా? సంఘములు, సంఘ శాఖల ఎడారులలో సాంఘిక సంక్షేమ బోధకులు, లోకము యొక్క నాజూకులు లోపలకు చొచ్చుకుని వచ్చినప్పుడు నిర్మలాత్మైపోయి పగిలిపోయినవి. తరువాత తిరిగి రాత్రి అక్కడ అది నిలబడి ఉన్నదని తలంచుట, నన్ను చూచుచున్న సజీవుని బావి యొద్ద ఆ రాతికునికి క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటా. అలాంటి భావము కావలసి ఉన్నది. అవును, ఆమె అబద్ధము చేయబడినది, గెంటివేయబడినది. యేసు ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఇలాగు చెప్పాడు, నేనే జీవ జలమునయ్యున్నాను, జీవపు జలమును నేనే. నా మనసులోకి వచ్చిన మరి ఒక చిన్న తలంపును నేనిక్కడ గీయవలనని నేను అనుకుంటున్నాను. యేసు తీర్పు తీర్చబడుతున్నప్పుడు దేని కొరకు కాదు, అపహాస్యము చేయబట్టుకి ఆయన పిలాతు యొద్ద నుండి హెరోదు యొద్దకు పంపబడెను. పిలాతు అది చేయలేకపోయాడు తెలుసా? దాని నుండి అతడు తన చేతులు కడుక్కున్న ప్రయత్నం చేశాడు. అయితే ఒకసారి నీ చేతుల మీద ఉన్న తర్వాత నీ తీర్మానము నీవు చేయవలసి ఉంటున్నది. నీవు దాన్ని ఇంకొకరి పైకి నెట్టలేవు. వ్యక్తిగతంగా అది నీవే. అయితే ఆయన హెరోదు నొద్దకు పంపబడెను, ఎగతాళి చేయబట్టానికి. ఎందుకనగా అద్భుతములు చేయవానిగా పేరు కలిగి ఉండెను. ఆయన సంఘముల నుండి వెలివేయబడినవాడు కనుక తానే ఇలాగు తలంచాడు. ఆయన పిలాతు నొద్దకు పంపుట సరి అని అనుకున్నాడు. ఒకరిపై ఒకరికున్న పాత తగాద సరవుతుందని అతడు తలంచాడు. కాబట్టి యేసు వీధుల్లో గుండా, వివిధ స్థలాలలో గుండా ఉన్నత న్యాయస్థానమును, హేరోదును ఆయన కలియ వరకు తీసుకురాబడ్డాడు. మరి ఆయన హేరోదును కలిసినప్పుడు హేరోదు తన యొక్క ఏకైక తరుణాన్ని సమర్పించబడ్డాడు. మనుష్యుడు ఎలాగూ బుద్ధిహీనుడు కాగలుగుతాడో! హేరోదు తనకు ఎదురుగా నిలబడి ఉన్నది ప్రతి హెబ్రీ ప్రవక్త మరియు ఆనాటి సంఘం పలికినది నెరవేర్పని. ఆయన ఎదురుగా నిలబడినది ప్రతి ఒక్క దీర్ఘదర్శి, పలకబడిన ప్రతి ప్రవక్త మాట నెరవేర్పని హేరోదు తెలుసుకున్నట్లయితే అతని పాప హృదయము కృపతోనూ కనికరముతోనూ తృప్తిపరచబడే తరుణము. ఎటువంటి బుద్ధినుడైన మనుష్యుడు అతడు! ఆయనను అదే విషయాన్ని ముందుంచినటువంటి ఈనాటి
బుద్ధిహీనుడైనటువంటి వాడు కాదు. ఆయన కనికరం యొక్క బోధతో ఉన్న 2000 సంవత్సరములు ఎక్కువగా మనకున్నవి. అయితే ఆయన ఎదురుగా అతడు నిలబడి ఉన్నప్పుడు అతడు ఆయన్ను కరుణా కటాక్షములు అడుగలేదు, పాప క్షమాపణను అర్థించలేదు. ఎటువంటి బుద్ధిహీనమైన కార్యమును హేరోదు చేసి ఉండెను. అంతటి వ్యక్తియే ఆయన ఎదురుగా నిలబడి ఉండెనని ఆ మనుషుడు గ్రహించనని నేను అనుకోవట్లేదు. దాన్ని ఒక నిమిషం మనం ఉంచుదాము. ఎందువల్లంటే ఆ మనిషి సమాజంలో పెద్ద హోదా కలిగిన వాడు కాదు. పలు విధాలైన సంస్థాపకములు, క్లబ్బుల్లో ఆయన సభ్యత్వము కలిగిన వాడు కాదు. అటువంటి వారికి ఉన్న పేరు ఆయనకు లేదు. అయితే ఆయన కలిగి ఉన్నాడు. బైబిల్ ఎరిగిన వారి మధ్య, వాగ్దానం ఎరిగిన వారి మధ్య ఆయన కలిగి ఉన్నాడు. నేను కొద్దిగా గట్టిగా వెళ్ళవచ్చా? నిత్య జీవానికి ఎవరైతే నిర్ణయించబడ్డారో ఆయన అక్కడ నిలబడిన క్షణమును వారు గుర్తిరుగుతారు. అయితే హేరోదు ఇది నేర్చుకోలేదు. అది అతడు ఎన్నడూ ఎరుగడు. ఎటువంటి విచారకరమైన విషయం అది. 4000 సంవత్సరాలు అందరూ ప్రవక్తలు పలికారు. లోకమును గుర్చిన మొర్ర యొక్క నెరవేర్పు ఆయన ఎదురుగానే నిలబడెను. అక్కడే ఆయన సన్నిధిలో నెరవేర్పంతా నిలబడినది. ఇది మరలా నేను చెప్పవచ్చా? అతడు బుద్ధి లేని వాడని మనం తలస్తాము. ఎందుకనగా అతడు బుద్ధిహీనమైన తీర్మానం చేశాడు కనుక. ఎందుకంటే మీరు గమనిస్తే ఆయన్ను అతడు కటాక్షము అడగలేదు. అతనిని ఉల్లాసపరచుటకు కోరుకున్నాడు. ఓ, నీవు అద్భుతము చేయవాడు నేను విన్నాను. కటాక్షానికి బదులుగా అతడు ఉల్లాసాన్ని కోరుకున్నాడు. ఆ విధముగా లోకము ఈ రోజు ఉన్నది. తిరిగి హెరోదు యొక్క తీర్మానమును తెలియపరచుచున్నది. ఆయన అప్పుడు చేసినట్లుగానే ఈరోజు కూడా అదే విషయాన్ని అద్భుతములు చేయు క్రీస్తు చేయుచున్నట వారు చూస్తున్నారు. వారు కోరునది ఒక్కటి, ఫలానా ఫలానా నన్ను చూడనిమ్ము అని. నిలువబట్టుకు హేరోదు కీడు స్థానములో ఉంటాడు అని నీవు చెప్తావు. ఈ దినపు మనుష్యుడు నిలువబట్టుకు భయంకరమైన స్థానంలో ఉంటాడు. హేరోదుకు ప్రవక్తలు దీర్ఘదర్శకులతో ఉండిన 4000 సంవత్సరాల అనుభవం ఉన్నది. మనకు 6000 సంవత్సరాలు ఉన్నది. అప్పుడు వారికి కూడా దానికంటే అతీతమైన ఉపదేశం మనకున్నది. ఖచ్చితం. ఎంత పని అది చేసినది. అలాగే ఈరోజు అదే విషయమేంటి? హేరోదు ఎన్నడూ కూడా బహు అత్యవసరమైన తలంపుగా దాన్ని తలంచలేదు. దాన్ని ఆలోచన చేయడానికి అతడు నిదానించలేదు, నిలుపు చేయలేదు. ఈనాటి ప్రజల యొక్క పద్ధతి ఆ విధముగానే ఉన్నది. ఈ గంభీరమైన ఒక దాన్ని వారు చూశారు. అది వారిని ఉలిక్కిపడినట్లుగా చేసినది. అయితే వారు ఎంతో కాలము నిలవరు. అయితే దాన్ని విశదపరచు ఒక రబ్బీనో తాత్వికనో వారిది వినుటకు ప్రయత్నము చేయుదురు. అయినను నేను జెఫర్సన్ల గురించి ఆలోచిస్తున్నప్పుడు కోడి తాను పొదిగినట్లుగా ఎంతవరకు నేను చుట్టూ తిరుగుతూ ఉంటిని. అయితే మీరు వెళ్ళకపోతురి. ఎన్నోసార్లు మిమ్మల్ని నేను కొడబెడితిని. ఎన్ని మార్లు నేను ఇలాగు చేస్తుని. అన్ని దేశముల వారు ఎగిరివచ్చు వనస్థలిగా చేసితిని. అయితే మీరు వెళ్ళకపోతురి. అవునా? ఆ దినమునందు హేరోదు ఏది జ్ఞాపకుంచుకోవాలనో తెలుసా? అతని యొక్క ఘనమైన తరుణము. దానిని అతను త్రిప్పికొట్టాడు. ఈ రాత్రి వేళలో ఆ దూరాన ఒక చోట నశించిన ప్రాంతములలో అతడు ఉన్నాడు. అతడు ఏమి చేశాడో అది అతడు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఇప్పుడు ఎంతో ఆలస్యమైపోయినది. అటువంటిది మనకు వచ్చుటకు అనుమతించవద్దు. ఇది మన యొక్క సందర్శన సమయము. క్రీస్తును మనము జ్ఞాపకము చేసుకుందాము. ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:8. శిక్షణ పొందిన, శిక్షించబడిన దూరానున్న ఒకానొక ప్రాంతము కొరకై ఆలస్యము చేయవద్దు. ఆ యొక్క పరిమాణములో దేవుని సన్నిధానములోకి నీవు వెళ్ళలేవు. నీ సమయము భూమిపైనే. ఆ భయంకరమైన కలలో నీ యొక్క తరుణాన్ని నీవు త్రోసిపుచ్చావని నీవు జ్ఞాపకం చేసుకుంటావు. యవనస్తులైన వారు దీన్ని గుర్తుపెట్టుకుందురు కాక, అందరి కూడా దీన్ని గుర్తుపెట్టుకుందురు కాక. హేరోదు ఏనాడు కూడా దాన్ని తీవ్రమైన విషయంగా తలంచలేదు. అతని ఏకైక సందర్శనమందు ఉల్లాస సంబరాలు కోరాడు. అది యేసు ఒక వినోదము చేయాలని, టోపీలో నుండి కుందేలు తీయాలని, లేదా అవునా లేక మరొకటి చేయాలని కోరాడు. మరో విధముగా ఆయన ఒకటి అనుకున్నాడు. ఒక మంత్రగాని వలె దానిని అతడు తలంచాడు. నీవు వినోదాలు చేయదువని మేము విన్నాము. నీ వినోదము నీవిప్పుడు చేయడము నన్ను చూడని. నేను దీన్ని విధేయతతో చెప్పనా? అయితే
ఎన్ని మారులు ఈ దినమున పిలువబడే సేవకులు చెప్పియున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే ఆరంభంలో ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ ఇండునని నీవు నమ్మినట్లయితే ఒకరిని ఇక్కడికి తీసుకొని, లేక దీనిని, ఈ మనిషిని, ఇక్కడ ఉన్న స్త్రీని నీవు తీసుకునుట నన్ను చూడని, నేను వెళ్ళి వారిని తీసుకుని వస్తాను, నీవు దాన్ని జరిగించుట నన్ను చూడని యేసుతో చెప్పినది అదే ఆత్మని వారు గ్రహిస్తారా? నీవు దేవుని కుమారుడైనట్లయితే ఈ రాళ్ళు రొట్టెల రొట్టెలకు చేయము. నీవు దేవుని కుమారుడైనట్లయితే నిన్ను తలపైన కొట్టిందెవరో చెప్పు. నీవు ప్రవక్తవైతే నిన్ను కొట్టిందెవరో మాకు చెప్పు. చిన్న గుడ్డపేలిక ఆయన ముఖానికి వేయబడి ఉన్నది. తల మీద ఆయన్ని కొట్టారు. తరువాత ఒకరి చేతికి ఒకరు కర్రను ఇచ్చుకున్నారు. అన్నారు ఇలాగు, నువ్వు ప్రవక్తవైతే మాకు చెప్పు, నేను కొట్టిందెవరో చెప్పు, అప్పుడు మేము నిన్ను నమ్ముతాము. నీవు దేవుని కుమారుడైనట్లయితే మాతో చెప్పు, మా హృదయాల్లో నమ్మకంగా మేము ఉన్నాము. నీవు దేవుని కుమారుడైనట్లయితే శిలువపై నుండి క్రిందకు దిగు, నీవు దేవుని కుమారుడవని మేము నమ్ముతాము. ఈ దినమున అనేక మంది స్త్రీలు, పురుషులు, యవ్వనులు, వృద్ధులు అదే స్థానం నిలబడలేదా? అది నేను ఆశ్చర్యపడుతున్నాను. ఒకానొక దినమున నీవు ఆయన సన్నిధిలో ఉన్నావని, ఆయన ఊటి యొద్ద ఉన్నావని మీరు జ్ఞాపకం చేసుకోబోతున్నారు. ఆడంబరమును చూడాలని ఆశించుట, లేక ఒక గమ్మత్తును చూడాలని కోరుట, లేక మరొకటి చూడాలని, అది నన్ను నమ్మునట్లు చేస్తుంది. నా వెనుక వణుకు పుట్టని, అది ఇది నన్ను చేయని, నేను దాన్ని నమ్ముతాను. చూశారా? ఒక ఉద్రేకము, సాధారణమైన విగ్రహారాధన. ఒక సందర్భంలో యేసు చెప్పాడు తెలుసా? ఆయనకు ప్రశ్న అడిగాడు. సంఘమును ఈ రాత్రి ఇది అడగాలనుకుంటున్నాను. యేసు అడిగాడు, ఎందుకు 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 మీరు నన్ను మీ ప్రభు అని పిలచెదరు? నేను ఇచ్చిన ఆజ్ఞల గైకొనకుండా, నా మాట గైకొనకుండా ఎందుకు మీరు నన్ను ప్రభువా అని పిలుస్తారు? మీరు బోధించుటకు, మీరు ఉపదేశించుటకు నేను ఆజ్ఞాపించినవి ఉపేక్షించి ఎందుకు మీరు నన్ను ప్రభు అని పిలిచెదరు? ఏంటది? అది ఏంటది? అదెందుకనగా ఒక విధమైన సంఘశాఖ ఆచారము వారికిని వాక్యమునకును మధ్య నిలబడినది. నీకును దేవునికి మధ్య ఏది నిలబడినప్పటికీ అది ఒక విగ్రహము. దేవుని స్థానాన్ని అది ఆక్రమిస్తున్నది. నన్నెందుకు మీరు ప్రభు అని పిలిచెదరు? ప్రభు అనగా అర్థం స్వంతదారుడు. ప్రభువు ఆస్తికి యజమానుడు. దేవుడు నన్ను సొంతము చేసుకున్నట్లయితే నేను ఆయన వాడనవుతాను. నేను ఒక దినమున నేను తప్పుడు త్రోవలో ఉన్నప్పుడు ఆయన నన్ను త్రిప్పాడు. ఒక ఉద్దేశము కొరకై నన్ను పిలిచాడు. నేను చేయవలసిందేమనగా ఆయన కోరికను నెరవేర్చడమే. పేతురుకు ఆయన చేసినట్లుగా ఆయన వాక్యాన్ని కాపాటు కంటే ఇంకేదైనా నేను ఎలాగూ చేయగలను? ప్రభువా అని మీరెందుకు నన్ను పిలుచుచున్నారు? ఇంకొకరిని నేనిక్కడ పిలవాలనుకుంటున్నాను. అతని గురించి చూద్దాం. యూదా విషయమేంటి? ఆయనను అతని ఏమీ జ్ఞాపకముంచుకుంటాడు? ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ రాత్రి యూదా అతనిలో ఏమీ లేనంత వరకు అతని జ్ఞాపకం చేసుకుంటా, అతని జ్యేష్ఠత్వ హక్కు అతడు అమ్ముకున్నాడు. వ్యక్తిగత ఆదాయము కోసము యేసును అతడు అమ్మియుండెను. యూదాను మనము ఎగతాళి చేస్తున్నాము. అతని మురికివాడని, చెడ్డవాడని, ఏ స్థలములోనూ ఏ సమాజములోనూ అతడు ఉపయోగపడువాడు కాడని మనము చెబుతున్నాము. అతని పరలోకానికి పనికిరానివాడు. ఎందుకని? అతని ప్రభువును అతను అమ్ముకున్నాడు. చివరకు ఒక శిష్యునిగా ఉండు తరుణాన్ని కలిగిండిన తర్వాత కూడా అలాగ చేశాడు. అపోస్తులుగా ఉండు తరుణము కలిగిండి కూడా బైబిల్ గ్రంథంలో అది ఘనమైన పిలుపు. ప్రవక్త కంటే గొప్పవాడు అతడు. అపోస్తులుగా ఉండు తరుణాన్ని అతడు కలిగి ఉండెను. వ్యక్తిగత ఆదాయము కోసము అతడు దాన్ని అమ్మివేశాడు. ఇప్పుడు అతడు అది జ్ఞాపకముంచుకోవలసి ఉండెను. వ్యక్తిగత ఆదాయము కొరకు ఆ విధముగా అతను యేసును జ్ఞాపకం ఉంచుకోవలసి వచ్చెను. ఎంతమంది ఈ రాత్రులు ఇక్కడ ఇంకా వేదికను వద్ద నిలబడి ఉండియు, ఇంకా సంగీత వస్త్రాన్ని ధరించి ఉండియు అలాగున్నారా అని నేను ఆశ్చర్యపడుతున్నాను. సంఘ పరిచారకుని యొక్క స్థలమందు కూర్చొని, లేక కోశాధికారి స్థానాన్ని, లేక ధర్మకర్త యొక్క స్థలములో, లేదా సంఘములో అతని స్థానం ఏదైనప్పటికీ, లేక వేదికను వద్ద సేవకుడైనప్పటికీ, ఇంకా తన వ్యక్తిగత ముఖస్థుతి తరణము కోసము డాక్టర్, బిషప్పు మొదలైనవి వ్యక్తిగత స్థుతి కోసము, వ్యక్తిగత లాభము కోసము అమ్ముకొనుట ఒక మనుషుడు ఒకసారి నాకు చెప్పాడు. అది సత్యమేనని నేను నమ్ముతున్నాను. అయితే
నేను దాన్ని బోధించితే నేనెక్కడ వీధుల్లో భిక్షమెత్తవలసి ఉంటుంది అని అన్నాడు. మీకు ధనవంతుడు లాజరు జ్ఞాపకమున్నారా? వారి యొక్క అంతము, వారి నిరంతర స్థానమేదో జ్ఞాపకమున్నదా? ఒకడు భిక్షగాడు, మరొకడు ధనవంతుడు. అయితే ఒక దినమున చిత్రం మారిపోయినది. వారిద్దరూ జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి ఈనాడు ప్రజలు వారి వ్యక్తిగత లాభార్జన కొరకై ఆయన్ను అమ్మివేసిన యూదాను కొనియాడుతారు. ఈ రోజు అనేక మంది అదే చేయుచున్నారు. వ్యక్తిగత లాభార్జన కొరకు ఆయన్ను అమ్మివేయుట. ఆ దినమునున్న యాజకుడు ఆయనను అమ్మివేసిన వారి అదృష్టాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన సేవకునిగా యగు అవకాశము, ఆయన శిష్యుడు కాగలిగిన అదృష్టం, ఆయనకై మార్పు చెందినవాడు ఆ అదృష్టాన్ని వారు దాన్ని భయంకరమైన విషపూరితమైన అసూయ కోసం అమ్మివేశారు. ఆయన సిద్ధాంతానికి వారు అసూయపడ్డారు. ఆయన కేవలము 12 సంవత్సరాల వయస్సు ఉన్నందున ఆ విధమైన ఓడగొట్టాడు. ఆ విధముగా వారిని ఓడగొట్టాడు. దాన్ని వారు గ్రహించలేదు అది మెస్సయ్య అని. ఆయన చేసిన కార్యాలు వారు చేయలేకపోయారు. వారికంటే పెద్దవారి ఎదుట వారి యొక్క గౌరవాన్ని పోగొట్టుకూడదని వారు భయపడ్డారు. వారి యొక్క తరుణమును వారు అమ్ముకున్నారు. హేరోదు వలనే వారు నిరస్తులు. ఈ రోజు సంఘ సభ్యుడు ఆ విధముగానే ఉన్నాడు. వారి సంఘ శాఖలను మొదలైన వాటిని వారు నమ్మినట్లయితే, వారి దినాల్లో వారి ఘనత కోసం భయపడినట్లయితే, వారి సమాజ మందిరాల నుండి వారిని గంటివేస్తారు. అలాగైతే అది ఏమవుతుంది? అది విగ్రహారాధన. విగ్రహం యొక్క మూఢభక్తిని ఆరాధన చేయుట, లేక సంఘ భక్తి యొక్క విగ్రహమును ఆరాధన చేయుట. వారి ఎదురునే బయలుపరచబడిన జీవము గల వాక్యమును అంగీకరించుటకు బదులు ఆ విధముగా చేయుట. దేవుని యొక్క వాక్యమును వారు చూశారు. బైబిల్ చెప్పుచున్నది, మేము ఆయన చూచితిమి, మా చేతులు ఆయన తాకి చూచెను. అక్షరార్థమైన ప్రాణమున్న జీవము గల దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత పైన మానవ హస్తాలు పెట్టినవి. పారంపర్య ఆచారములు, మూఢభక్తి వాటి మధ్య నిలబడినవి. కడిగే కుండలు, మూకుళ్ళు, అలాంటి మురికి వస్తువులు జీవము గల దేవునికి మధ్య, వారికి మధ్య నిలబడినవి. అవును, అది ఏమయుండెను? వారు అసూయపడ్డారు. తండ్రి వాక్యమగు ఆయన బోధించుచున్న నిర్మలమైన ఉన్నది ఉన్నట్టుగానున్న సువార్త లేఖనమునకు వారు అసూయపడ్డారు. ఆయన గుర్చి వ్యసనపడ్డారు. ఆయన ఎలా అసూయపడ్డారు? వారికి ఎంతవరకు జ్ఞాపకమునో అంతకాలము ఇంకా నరకములో నుండి జ్ఞాపకము చేసుకుంటారు. ఆ విధముగా వారు ఉంటారు. ఆ విధంగా వారు ఆయన జ్ఞాపకం చేసుకోవలసి ఉండెను. నీవంటావు, ఓ అతడు పరిచయుడే. ఈ ఆలయానికి వచ్చినటువంటి ఒక చిన్న స్త్రీ ఉన్నది. మీలో అనేక మంది ఆమెను ఎరుగుదురని అనుకుంటాను. ఇక్కడే ఒక వీధిలో ఆమె ఉంటున్నారని. ఆమె వెనుకబడిపోయినది. నేను చూచిన ప్రతిసారి నా ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చి తన చేతిలో నాకిచ్చి, సహోదర బెల్, నా కొరకు ప్రార్థించు, నేను పడిపోయాను. ఆమె యొక్క భర్త కాదు, వారు ఇక్కడ ఈ వీధిలోని నివాసం ఉంటారనుకుంటున్నాను. ఆత్మలో నేను ఆమెను చూశాను. దేవుని ఆత్మ ఆమెపై ఉండుట నేను చూశాను. ఆమె ఆనందించుట, నాట్యము చేయుట గమనించాను. ఆమె పడిపోయినది. ఈ మధ్యనే ఇక్కడే ఒక ఆసుపత్రిలో ఆమె పడి ఉన్నది. చనిపోతుందని వారు అనుకున్నారు. వచ్చి ఆమె కొరకై ప్రార్థించుటకు నాకు కబురు పంపించది. ఆమె యొక్క భర్త నా భార్య ఎడల ఎంతో గౌరవమైన మేలు చేశారు. నా యొక్క భార్య మట్టి ముఖముతోనూ చిరిగిన బట్టలతోనూ ఉండిన ఒక చిన్న అమ్మాయిగా ఉండినప్పుడు అప్పుడప్పుడు చిన్న బట్టలు కొని బడికి వెళ్ళుటకై ఆమెకు సహాయం చేశారు. అది ఎంత చిన్నదైనా పర్వాలేదు. దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటేనే కాని నీవు ఆయనకు ఏమీ చేయలేవు. ఈ నా చిన్న వారిలో మీరు ఒకరికి చేసినది కనుక మీరు నాకు చేసిరి. నీళ్ల మీద ఆహారం వలె అది తిరిగి వచ్చును. అక్కడ ఈ పడిపోయిన దినురాలైన చిన్న స్త్రీ ఏడుస్తూ పడి ఉన్నది. నా చేతులు పట్టుకొని నేను చెప్పాను, సరే సహోదరి, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆమె ప్రక్కనే పడకపైన అక్కడ ఒక స్త్రీ తన చేతులు వంకరగా పెట్టుకుని నా వైపు చూస్తూ ఉన్నది. ఆమె యొక్క యవ్వని కుమారుడు ఆమె ప్రక్కనే కూర్చుని ఉన్నాడు. నవ్విన రిక్కీ వలె అగుపిస్తున్నాడు. కనుక ఎవరైనా పేరు రిక్కీ అయినట్లయితే అవమానపరచుడు కాదు. అయితే నా భావము, గతించిపోయిన రోజుల్లో అలాంటి పేరు నీవు వినలేదు. ఎల్విస్ మరియు రిక్కీ, అదే ఈ తరం యొక్క పేరు. అవునా? ఆ పేరు పెట్టిన బిడ్డ ఉన్నట్లయితే మధ్యలో ఉండిన పేరుతో పిలువుడి. అలాగు లేదా మరొకటి పెట్టండి. తరువాత ఆమె అలాగే అక్కడే కూర్చుండి చూస్తూ ఉన్నది. నా తల వంచుకొనుటకు ప్రారంభించాను. ఆమె చూచుడు నేను చూశాను. ఆమె అన్నది, ఒక్క నిమిషం ఆగు.
ఆ అడ్డంగా ఉన్న తెరను లాగు. నేను అన్నాను, ఆ స్త్రీ కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయబోతున్నాను. నీవు విశ్వాసివి కాదా? ఆమె అన్నది, ఇప్పుడు నేను చెప్తున్నాను, మేము మెథడిస్టులము, ఆ తెరను లాగాలని మేము కోరుతున్నాము. అవునమ్మా, నేను తెరను లాగాను. చూశారా? అదే విషయం. ఈరోజు కూడా అదే విషయం. ఎంతో అసూయ. నేను ఎటువంటి సేవకునని ఆమెకు ఎలాగూ తెలుసు? నేను ఎన్నడూ ఆమెను చూడలేదు. అయితే బహుశా నేను రోగుల స్వస్థతను నేను నమ్మి ఉన్నానని ఒకరు ఆమెకు చెప్పుట ఆమె విని ఉండవచ్చును. దాన్ని గురించి వ్యతిరేక్తంగా ఆమెకు చెప్పి ఉండవచ్చును. దానితో ఆమెకు పని లేదు. అందును గురించి ఆమె చేతులు కడుక్కున్నది. అది ఆమెపై పడుతుందని ఆమె భయపడినది. భయపడవద్దు, అది రాదు. పిలాతు తన చేతులు కడుక్కునిన దానికంటే మరేమీ కాదు. మెథడిస్ట్ వారిని గురించి అవమానముగా ఏదైనా చెప్పుడు కాదది. అది ఒక స్త్రీకి సంబంధించినది. అది ఆమె యొక్క అభిమతమై ఉండవచ్చును. మెథడిస్ట్ వారంతా ఆ విధంగా ఉంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకనగా వారిలో అనేక మందికి నేను ప్రార్థన చేశాను. వారి కొరకు ప్రార్థన చేయుటకు వారు నన్ను పిలిచారు. అద్భుతాలు, సూచక్రియలు వారి మధ్య జరిగినవి. ఆ సంఘములలోనున్న ప్రజలది అది కాదు. వారు దేని క్రింద ఉన్నారో ఆ పద్ధతి అది. అది చేసినది. అయితే ఆమె ఆ రకమునకు చెందియుండును. అది స్వచ్ఛమైన విషపూరితమైన దృష్టి, దయ్యం పట్టిన అసూయ. నేను మరొకటి చెప్తాను. ఒక్కసారి ఇక్కడే నగరములో నేను ఒక ప్రత్యేక కుటుంబంలో ఉన్నాను. వారు అడిగారు దానికెందుకు నన్ను పిలవలేదని. అయితే నేను దాన్ని దాటవేస్తాను. ఎందుకనగా నేను ఇంటి యొద్ద ఉన్నాను కాబట్టి. అయితే ఇలాగైనను కారణం లేదు. అది కేవలము అసూయ చేతనే. అది మూఢభక్తి, అది విగ్రహారాధన. ప్రతి ఒక్కరికి మన బాహువులు ఎలాగూ విసరగలము. నీవు దూరంగా వెళ్ళినప్పుడు యేసు అది చేయాలని కోరియున్నాడు. జ్ఞాపకముంచుకో. దాన్ని ఒకరోజు నీవు జ్ఞాపకంచుకోవలసి ఉన్నది. నీవు తప్పక జ్ఞాపకముంచుకోవాలి. ఈ మధ్యన జరిగినటువంటి ఒక సాక్ష్యం నాకు జ్ఞాపకం వస్తుంది. ఒక సేవకుడు ఇక్కడే హైబోన్ బిల్డింగ్ వద్ద ఒక పైకెత్తే పైకి వెళ్ళిపోతుంది. ఆ ఎలివేటర్ పైన, ఆ పైకెత్తు యంత్రాల పైన ఈ సేవకునితో ముగ్గురు నిలబడి ఉన్నారు. ఇతడు సేవకుడిని వారికి తెలియదు అని నేను అనుకోవట్లేదు. వారు పైకి వెళ్ళిపోయిన తర్వాత వారందరూ 8వ అంతస్తు యొద్ద ఆగిపోయారు. ఒకడు సేవకుని వైపు చూచి, ఇది నీకు తెలుసా అని అడిగాడు. ఇది మనమెన్నడూ ఎక్కనంతగా పరలోకానికి సమీపంగా ఉన్నట్లు ఉన్నది. సేవకుడు చెప్పాడు, సరే, నీవు సరేనని నేను అనుకుంటాను అని అన్నాడు. నీవు నిజమే చెప్పావని నేను అనుకుంటున్నాను. మన యొక్క సొంత యోగ్యతలపైన మనము నమ్మకముంచినంత కాలము, మనమునంత కాలము ఎంత సమీపమో అంత సమీపము. అవునది నిజం. నీవు ఏమి చేయుచున్నావో దాన్ని నీవు నమ్మినంత కాలము నీవు ఏమి చేసావో అది జ్ఞాపకముంచుకుంటావు. మనము ఏమి చేయలేదని మనలో అనేక మందికి తెలుసును. దేన్ని కూడా మనము అర్హులము కాము. దేనికి చెప్పబడుతుంది? మన యొక్క స్వంత యోగ్యతలు మనము నమ్ముకున్నంత కాలము, ఇది మనము కలుసుకున్నంత కాలము అవుతున్నది. మనము నమ్ముకున్నట్లయితే అది మనము కలుసుకున్నంత అవుతుంది. అయితే ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఏమై ఉన్నానో అది మరచిపోయి ఆయన ఏమై ఉన్నాడో అది జ్ఞాపకముంచుకుని, నేను యేసును జ్ఞాపకముంచుకున్నట్లయితే, సిలువ యొద్ద ఆయన్ను జ్ఞాపకముంచుకున్నట్లయితే, ఆయన నా కొరకు ఏమి చేశాడో అది జ్ఞాపకముంచుకుంటే, నా పాపములు ఆయన కడిగిన ఘడియను నేను జ్ఞాపకముంచుకొని, నన్ను నడిపించుటకు పరిశుద్ధాత్మను నాకివ్వము. అప్పుడు నేను ఈ భూమిని పట్టుకున్న ప్రతి దానికి పైగా నేనుంటాను. ప్రతి ఒక్క భూసంబంధమైన విషయం నుండి నేను ఎత్తబడి, ఎక్కడైతే నేను ఆయనతో సహవాసము చేయగలనో, క్రీస్తు యేసునందలి పరలోక స్థలములోకి ఎత్తబడితేని, అక్కడే ఆయన సన్నిధానములో నేను ఏమైంటినో అది మర్చిపోవచ్చు. నా యొక్క పాపములు మొదలైనవి మర్చిపోయి, ఎందుకంటే అవి మరచిపోవుట ఎను సముద్రంలో ఉన్నవి కనుక, నా గతమునంతా మరచిపోవుట, ప్రతిదీ మరచిపోవుట, మరియు ఆయన తన స్వంత మరణము ద్వారా నన్ను తన స్వకీయముగా చేసుకున్నాడు. ఆయన నా స్థానమును తీసుకున్నాడు. మరొక చోటుకు వెళ్ళుటకు నాకు హక్కు లేదు, నరకానికి తప్ప. నా స్థానాన్ని ఆయన తీసుకుని నరకము నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా నిమిత్తమై ఆయన అక్కడికి వెళ్ళెను. అపారమైన ఆయన కృపా బాహుల్యత చేత ఆయనను పైకెత్తెను. మనము దేవుని కుమారులు కుమార్తెలంతగా పైకెత్తెను. క్రీస్తు యేసుతో కూడా పరలోక స్థలములో మనము కూర్చుని పెట్టబడితేమి.
ఇంతవరకు మనల్ని ఎవరైతే క్షేమంగా తీసుకుని వచ్చాడో ఆయన యందు నిరంతరము ఆనందించుచు ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాము. మన యొక్క ఆత్మలో ధ్వనించి విశ్వాసముతో ముందుకు సాగిపోతూ ఆయన కృపను బట్టి ఆయన నన్ను నడిపించును. విశ్వాస నేత్రముల ద్వారా ఆయన లేఖనము నెరవేరుట నేను చూచుచున్నాను. ఆయన ఎవరిని ముందుగా ఎరిగెనో ఆయన వారిని పిలిచెను. ఆయన ఎవరిని పిలిచెనో ఆయన వారిని నీతిమంతులుగా తీర్చెను. ఆయన ఎవరి నీతిమంతులుగా తీర్చెనో ఆయన వారిని మహిమపరచెను. కాబట్టి ఇట్టి దాని నా తలంపుల్లో కలిగి ఎక్కడైతే దేవుని ఆత్మైనదో అట్టి సమాజము మధ్య నేను నిలబడి ఉన్నాను. వారు క్రీస్తు యేసుతో పరలోక స్థలంలో కూర్చున్న పెట్టబడుటకు ఎత్తబడి ఉన్నారు. ఈ మానవ జీవితం యొక్క పనికిమాలిన చిత్రం, మర్త్యమైన గుండె ధరతోనున్న ఇది ఒక్క దినమున నిలిచిపోతున్నది. అది మార్చబడి ఆత్మ గుండె ఇవ్వబడుతున్నది. ఆవల నిలుపులేని సమయము అంతటా కొట్టుకుంటున్నది. వ్యాధులు లేక, దుఃఖములు లేక, వృద్ధాప్యములు లేక, మరి ఏదియు లేక కొట్టుకుంటున్నది. యేసును జ్ఞాపకముంచుకో. ఆ గృహమునందు తొట్టి ఖాళీపోగా, పిండి అయిపోగా యేసును జ్ఞాపకముంచుకో. ఇక తరుణము లేదు అని వైద్యుడు చెప్పగా యేసును జ్ఞాపకముంచుకో. దయ్యం నిన్ను శోధించినప్పుడు, మన విరామ పాటను మనం పాడుతున్నప్పుడు, శోధనలు మన చుట్టూ చుట్టినప్పుడు, ప్రార్థనలో ఆయన పరిశుద్ధ నామమును ఉదుము. యేసును జ్ఞాపకముంచుకునుట, ఆయన మరలా వచ్చునని జ్ఞాపకముంచుకునుట. మన యుద్ధ నుండి తీసుకునబడిన ఆ యేసే ఆ విధముగానే తిరిగి వచ్చును. పరలోకమునకు వెళ్ళిపోతున్నప్పుడు చూచేట్లుగానే ఉండును. జ్ఞాపకముంచుకో, ఆయన వారెవరో వారి కొరకు ఆయన తిరిగి వచ్చును. మనం ప్రార్థించుకుందాము. మనము తల్ల ఉంచుకొని ఉండి పగలగొట్టిన ఈ చిన్న వర్తమానము నీ హృదయంలో ఇంకా ఉంచుకొని ఆయనకై నిన్ను జ్ఞాపకము చేసుకోవాలని నీవు ఆశపడుతున్నావా? నీవు అలాగిష్టపడితే, ఒక ప్రత్యేకముగా ఉన్నట్లయితే, ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకో, నీ చేతులెత్తము. పద్యకారుడు చెప్పాడు, కన్నీళ్లు క్రింద పడిపోతున్నప్పుడు నన్ను జ్ఞాపకముచ్చుకొనుము. మహోన్నతుడైన పరిశుద్ధుడగు మా తండ్రి, జీవముగల వాక్యమును ఆయన మాకు చూచుచుండగా పరిశుద్ధాత్మ సన్నిధానమున మేము అమితముగా ఆనందించాము. మేమే గుంట నుండి చెక్కబడితేబో మేము జ్ఞాపకము చేసుకుంటూ ఇప్పుడు ఆ గుంట నుండి తీయబడి దేవుని బిడ్డలముగా యేసుక్రీస్తు కృపను బట్టి చెక్కబడి ఉంటిమి. ఒక వైద్యుడు నా ముఖంలోకి చూచి అదిక కొన్ని నిమిషాలు మాత్రమే అని చెప్పినప్పుడు నేను ఆయన జ్ఞాపకం చేసుకుంటుని. నేను యేసును జ్ఞాపకం చేసుకుంటుని. నేను కనికరము కొరకై బలిపీఠం వద్ద ఏడుస్తూ ఉన్నప్పుడు, నా ఆత్మ మండిపోతున్నప్పుడు నేను యేసును జ్ఞాపకము చేసుకుంటుని. నన్ను విడిచిపోయిన భారమును నేను జ్ఞాపకం చేసుకుంటుని. యేసు నా భారమును స్వీకరించెను. కొన్ని నెలల క్రితమే ఒక బల్లపైన కూర్చుని ఒక గురిని కొట్టుటకై తుపాకీ గొట్టపు దర్శకములో గుండా చూస్తూ ఉంటిని. ఇదే నా తరుణం అని సాతాను తలంచి ఉండెను. తుపాకీ పేలిన తర్వాత తుపాకీ గొట్టెము పీడి తుపాకీ ప్రేరం చెల్లాచెదరైపోయినది. అగ్ని నా చుట్టూ విరజంబుకున్నది. లేచిలబట్టకు నేను ప్రయత్నము చేశాను. రక్తము తటాలన వచ్చినది. అదే యేసు అని నేను జ్ఞాపకముచ్చుకున్నాను. అది యేసు అని నేను జ్ఞాపకముచ్చుకున్నాను. వైద్యుడు చూచి, ఏ అపాయము జరగకుండా వైద్యుడు చూచి అతడన్నాడు, నే ఎరిగినది ఒకటే ఒకటి, ఆయన సేవకుని కాపాడుకై ప్రభువు కూడా అక్కడ తప్పక కూర్చుని నిండును. అటువంటి ప్రేరుడు వలన అతడు తప్పక ముక్కలై పేలిపోవలసి ఉన్నది. ఓ దేవా, ఆ విషయాలన్నీ మేము ఇలాగో జ్ఞాపకం చేసుకునగలము. ఇమ్మానుయేలు నరములో నుండి వచ్చుచున్న రక్తముతో నిండిన ఊట యుద్ధకు మేము వచ్చిన్నాము. ప్రభువా, ఈ రాత్రి మమ్మల్ందరినీ ఆశీర్వదించుము. చేతులెత్తిన ప్రతి గుండె వెనుకనున్న ప్రతి అభిమతమును, అభిలాషను నీవు ఎరిగిన్నావు. ఆ ఆశ, దాని అవసరత నీవు ఎరిగిన్నావు. ప్రభువా, నీ యొక్క దాసునుగా నేను వారితో వచ్చుచున్నాను. ఇంకా విశ్వాసును బట్టి ఈ మందిరమునకు పైగా మేము వెళ్ళిపోయి, మేఘములు, చంద్రుడు, నక్షత్రాలకు పైగా వెళ్ళిపోయి, ఆ తెల్లటి పాల దారిన వెళ్ళిపోయి ఇప్పుడు దేవుని సన్నిధానమునకు మేము చేరాము. నాకు ముందుగా ఒక బంగారు బలిపీఠమున్నది. మేము జ్ఞాపకం చేసుకొనుచున్న యేసు అను అర్పణ అక్కడ ఉన్నది. అది ఇలాగు చెప్పబడుతున్నది, నా నమును బట్టి తండ్రిని ఏదైనా అడుగు, అది నేను దయచేయుదును. ప్రభువా, మా విశ్వాసం బలహీనత చెందకుండును కాక. అది మేము నమ్మినట్లయితే మేము అడిగినది మేము పొందుకున్నట్లుగా మమ్ము జ్ఞాపకముచ్చుకో. మా కొరకై దాన్ని భద్రము చేటుకై, మాకది స్థిరత చేటు కొరకై
చనిపోయిన యేసును మేము జ్ఞాపకం చేసుకొనుచున్నాము. ప్రభువా, మా యొక్క భవనమును నీవు విస్తరింపచేయుట మేము చూచుచున్నాము. దీనిని మాకై చేసినది నీవే. ఆలయం యొక్క విస్తరణ మాకై చేసినది నీవే. ప్రభువా, ప్రారంభమందు మాకు ఎవరైతే ఈ ఆలయం ఇచ్చిన్నారో అది నీవే అని మేము ఎరిగి ఉన్నాము. ఈ ప్రయత్నాలు నీవు దీవించమని మేము ప్రార్థన చేయుచున్నాము. ప్రభువా, మా సంఘ కాపరి నమ్మకమైన నీ దీన దాసుడు యగు సహోదరుడు నెవిలికై మేం ప్రార్థన చేస్తున్నాము. ఏ స్థాయిలోనైనా పరిచర్య చేటుకు అంగీకరించువాడు, అది వెనుక స్థలమని కాదు, లేక ఆలయాన్ని పరిశుభ్రపరచుడని కాదు, పరిచర్య చేయుట అంగీకరించుట. నీవు అతన్ని ఎక్కడకు కావాలని కోరినా అక్కడ ఉపకరణముగా అతడు ఉండుటకు, నీవెక్కడికి పిలిచినా నీకు సేవ చేయుటకు అతడు ఉన్నాడు. దేవా, అతనిని నీవు దీవించమని మేము ప్రార్థన చేయుచున్నాము. దేవా, నేను నడిచిన ఈ గంభీరమైన యానములో లేక దారిలో ఎవరైతే నా ప్రక్క నిలబడి ఉన్నారో ఆ ధర్మకర్తలు నా కొరకై ప్రార్థించిన ఈ సంఘము చివరిగా విజయమే వచ్చినది. ఓ దేవా, వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీవు కూడా అది చేయమని నమ్ముతున్నాను, చేయుదువని నమ్ముతున్నాను. నీవు మాతో ఉంచిన ఆశీర్వాదాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీవు మమ్మలను ఎన్నడూ విడువని ఎడబాయవని చెప్పిన నీ యొక్క వాక్యమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. వృద్ధాప్యము దానిని ఏమీ చేయలేదు. ఇక లోకం ఉండనప్పుడు, కాలము నిత్యత్వంలోకి కలిసిపోయినప్పుడు నీవు మమ్మల్ని ఇంకా జ్ఞాపకముచ్చుకుంటావు. అది ఈ విధంగా వ్రాయబడినది, పాలు త్రాగు బిడ్డను తల్లి మరచునా అని మీరు నా అరచేతుల మీద చెక్కబడి ఉన్నారు. మా పేరును చీలలు చెక్కినవి నీవు మమ్మలను జ్ఞాపకం చేసుకున్నావని మాకు తెలుసు. ప్రభువా, మా ప్రియమైన జ్ఞాపకార్థముగా నీవు ఎల్లప్పుడూ ఉందువు కాక. మా యొక్క రక్షకునిగా, మా స్వస్థపరచువానిగా, మా యొక్క రాజుగా, మా ప్రియునిగా, మా ప్రాణముగా, మా సూర్యకాంతిగా, మాకు అన్నిటిగా నీవే ఉందువు కాక. అది ఎండిపోని దేవుని కృప యొక్క ఊటగాను, ఆదాము కుటుంబం యొక్క పడిపోయిన మానవులైన మాకు ప్రేమగాను ఉండును కాక. ప్రభువా, అది అనుగ్రహించుము. ఈ రాత్రి మందిరముల నుండి వెళ్ళిపోతూ మమ్మల్ని మేము నీకు అప్పచెప్పుకొనుచున్నాము. యేసును జ్ఞాపకము చేసుకొనుచు. ఆమేన్. ఆయనను మీరు జ్ఞాపకముంచుకుంటారా? మీరాయన్ని ప్రేమిస్తారా? మన యొక్క చిన్న చిందరబందర వర్తమానము అని అనుకుంటున్నాను. ఇది మనము చెప్పవచ్చును. పౌలు చెప్పినాడు, మనమేమి చేసినను ఆత్మలో మనమది చేద్దాము. అన్నిటిలో మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవలసి ఉంటున్నది. ఆయన జ్ఞాపకం చేసుకునే వరకు ఒక తీర్మానం చేయకుందము గాక. ఏది మనము తొందరగా చేయకుందము. ఎందుకనగా అది తార్కాధికారము. శత్రువు చంప ఒక ప్రక్కన కొడితే మనము తిరిగి కొట్టక ముందు ఆయన ఏమి చేశాడో మనము జ్ఞాపకం చేసుకుందాము. ఆయన క్రియను మనము జ్ఞాపకం చేసుకుందాము గాక. ఏదైనా ఒక తీర్మానము చేయవలసి వస్తే ఆగుదాం. ఆయన ఏ రకమైన తీర్మానం చేయనో జ్ఞాపకముచ్చుకుందాము. తరువాత అది మన తీర్మానమును కాక. మనము తొందరపడితే ఆయన ఎన్నడూ తొందరపడలేదని మనము జ్ఞాపకం చేసుకుందాము కాక. అవును, మనం ఎక్కువగా ఆతృత పడితే ఆయన నిత్యత్వములో వసించువాడని జ్ఞాపకముచ్చుకో. కాలము ఆయనకు లెక్కలోనికి కాదు. అది మన హృదయం యొక్క అభిమతము, అభిలాష అవుతున్నది. మనం ఆయన జ్ఞాపకముచ్చుకుందాము. నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఈ పాటను ఆత్మ యొక్క ఆయన సన్నిధానములు పాడుతూ ఇప్పుడు ఆయన జ్ఞాపకముచ్చుకుందాము. మీరు ప్రేమలో నివసించితే మీరు దేవుల్లో నివసించుచున్నారు. ఎందుకనగా దేవుడు ప్రేమయే ఉన్నాడు. ఎవరైతే దేవుల్లో నివసించెదరో ప్రేమలో నివసించెదరు. అవును, ప్రేమలో ద్వేషము లేదు. ప్రేమ అసూయే కాదు. ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ ఎల్లప్పుడూ కూడా సాధుత్వముతోనూ మర్యాదతోనూ క్షమాపణతోనూ దయగాను ఉండును. ఎదుటివారు ఎంత క్రూరంగా ఉండినను, చేదుగా ఉండినను ప్రేమ ప్రేమగానే ఉండును. ప్రేమ కృప యొక్క అంతిమము. ప్రేమ దేవుని యొక్క మూల సూత్రము. మనకు మిగతా వరములు మిగతావన్నీ గతించిపోవును. మన ప్రవచనము, మన భాషలు, మన అనువాదములు గతించిపోవును. మనమేమి చేసేమో అన్ని లేక అవేమైనను గతించిపోవును. ప్రేమ వచ్చినప్పుడు అదే అంతిమము. అది అన్నిటికంటే పైనున్నది. ఎందుకనగా అన్నీ విఫలమైపోవును. అది సుప్రీంకోర్టు తీర్మానము, ఉన్నత న్యాయస్థాన తీర్మానము. అది బంధించిన స్తంభము. సముద్రయానము చేయువారిని సమతలముగా నుంచు
ఉత్తర నక్షత్రం అది. ఇది మనల్ని నడిపించు దిక్చూచి. ప్రేమే అంతిమము. నేను ఆయన్ని ప్రేమిస్తాను. అది మనం పాడుతున్నప్పుడు దాన్ని మనము జ్ఞాపకముచ్చుకుందాము. నేను ఆయన్ని ప్రేమిస్తాను, నేను ఆయన్ను ప్రేమిస్తాను. ఎందుకనగా ఆయనే నన్ను మొదట ప్రేమించెను. కల్వరి చెట్టు మీద నా రక్షణను కొన్నాడు. నేను ఆయన్ని ప్రేమిస్తాను, నేను ఆయన్ను ప్రేమిస్తాను. ఎందుకనగా మొదట ఇప్పుడు జ్ఞాపకముచ్చుకునండి, ఆయనను ప్రేమించి ఆయన కుమారుని అనుగ్రహించెను. కల్వరి చెట్టు మీద నా రక్షణను కొన్నాడు. మన సహోదరి ఆ పాటను మనకై స్వరమేళనం చేస్తుండగా ఇప్పుడు క్రీస్తుతో మనము పరలోక స్థలములో కలిసి కూర్చున్నవారమై సహవాస మాధుర్యములో మనముందాము. ఇప్పుడు ప్రతిదీ మీ హృదయములో నుండి తీసివేయుడి. జ్ఞాపకముచ్చుకోండి, దేవుని వాక్యము అలాగని చెప్పుచున్నది. నేను ఆయన సేవకుడును, ఆయన ఇక్కడే ఉన్నాడు. తరువాత మరొకరితో మనము కరస్పర్శ చేస్తూ, సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును అని చెప్దాము. నీకు ఎవరైనా విరోధులు ఉన్నట్లయితే లేచి అని వద్దకు వెళ్ళి, అవును సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. తిరిగి ఈ పాట మనము పాడుతూ ఒకరినొకరము కరస్పర్శ చేసుకుందాము. ఆత్మలో నిజమైన మాధుర్యముతో నీవది చేయవా? నేనాయన్ని ప్రేమిస్తాను, నేనాయన్ని ప్రేమిస్తాను. ఎందుకనగా ఆయనే నన్ను మొదట ప్రేమించెను, నా రక్షణను కొనెను. ఇప్పుడు మనము చేతులు పైకెత్తి నేనాయన్ని ప్రేమిస్తాను, నేనాయనను ప్రేమిస్తాను. ఎందుకనగా జ్ఞాపకముచ్చుకో, యేసును కల్వరి చెట్టు మీద నా రక్షణను కొనెను. మనం ఇప్పుడు తల వంచుకొని దాన్ని ఆలాపన చేద్దాము. యేసును జ్ఞాపకము చేసుకున్నట, ఆయనే మొదట నన్ను ప్రేమించెను కల్వరి చెట్టుపైన. ఇప్పుడు మన సహోదరి మాధుర్యముగాను నిదానంగాను స్వరమేళనం చేస్తారు. మన మంచి సహోదరిని నేను అడగబోతున్నాను. సోదరు నెవిల్, నీవు చెప్పవలసిన మాట ఉన్నదా? వెనుక ఉన్న మన నమ్మకమైన చిన్న సహోదరుడు, సహచరులలో ఒకరు సోదరి కాలిన్స్ను అడగబోతున్నాను. ప్రార్థన ద్వారా మనకు వీడ్కోలు ఇవ్వమని. మనం తల్ల వంచుటకని సోదరి కాలిన్స్.